రేవంత్ రెడ్డి సర్కారు జంట నగరాల్లో అక్రమ ఆక్రమణలకు గురైనటువంటి చెరువులను కాపాడేందుకు ఆ చెరువుల్లో అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చేందుకు హైడ్రాని తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో హైడ్రా ఇక్కడ జంట నగరాల్లో సక్సెస్ అయినటువంటి నేపథ్యంలోనే తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో కూడా హైడ్రాని తీసుకురావాలి. ఈ 33 జిల్లాల్లో అక్రమ ఆక్రమణలకు గురైనటువంటి చెరువులను కుంటలను కాపాడాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A(G) ప్రకారంగా మన చెరువులని కుంటలని అలాగే పర్యావరణాన్ని పరిరక్షించుకునేటువంటి బాధ్యత మనదే. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు జంట నగరాల్లో ఈ హైడ్రాని ఎలా అయితే ఏర్పాటు చేశారో రానున్న రోజుల్లో తెలంగాణలోని 33 జిల్లాల్లో కూడా హైడ్రాని ఏర్పాటు చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు ఒక మాజీ సైనికులు అలాగే ప్రముఖ సామాజికవేత్త సురేందర్ రెడ్డి గారు. సురేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సురేందర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. సురేందర్ రెడ్డి గారు, ఇప్పుడు జంట నగరాల్లో అక్రమ ఆక్రమణలకు గురైనటువంటి చెరువులు అలాగే కుంటలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణాలను కూల్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే హైడ్రాని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ చెరువుల్లో కుంటల్లో ఎక్కడైతే అక్రమంగా నిర్మాణాలు జరిగి ఉన్నాయో వాటన్నింటినీ కూడా కూల్చివేసేందుకు నేలమట్టం చేసేందుకు హైడ్రా ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో కూడా ఈ హైడ్రాని ఏర్పాటు చేయాలి అనేటువంటి డిమాండ్ని మీరు తెర మీదకి తీసుకొచ్చారు. ఎందుకు, కారణం ఏంటి? కారణం అంటే సార్, ఇప్పుడు మనం చరిత్ర నుంచి మొదలు పెడితే చెరువులు అనేది కాకతీయ రెడ్డి రాజులు నిర్మించారు. అంటే చెరువులు అసలు ఎలా ఏర్పడ్డాయి? చెరువులు ఎప్పటి నుంచి ఆక్రమణకు గురవుతూ వస్తున్నాయి అంటే ఏం చెప్తారు? క్రితం ఇప్పుడు మన రాజుల కాలం నుంచి కాకతీయ రెడ్డి మన తెలంగాణలో మనకు వాటర్ ప్రాబ్లం ఉన్నాయి, వర్షపాతాలు పరులు ఉన్నాయి, రెయిన్ వాటర్ ఓన్లీ వర్షం నీరు మనం స్టోరేజ్ చేసుకోవాలని ప్రతి గ్రామానికి వాళ్ళు ఆల్మోస్ట్ ఒక చెరువు, ఊరు చుట్టూ కుంటలు, మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ వాళ్ళు నిర్మించారు. ఏదైతే ఇప్పుడు కేసీఆర్ గారు ఇప్పుడు మన పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు టీవీ డిబేట్లో చూశాను. ఢిల్లీలో కూర్చొని అర్ధరాత్రి వరకు మిషన్ కాకతీయ గురించి ఒక బ్రెయిన్ స్టార్మింగ్ చేసినాం, చెరువులను ఎట్లా ఇది చేయాలని చెప్పి. ఈ బ్రెయిన్ స్టార్మింగ్ క్రితమే జరిగింది. కాకతీయ రెడ్డి రాజులు ఉన్నప్పుడే మన తెలంగాణలో మన దక్కన్ పీఠంలో హైట్లో ఉన్నాం కాబట్టి సీ లెవెల్ నుంచి ఒక 1800 ఫీట్ ఎలివేషన్లో ఉన్నాం. మన హైదరాబాదు బంజారా హిల్స్ ఒక 2000 ఫీట్ ఉంటుంది ఎలివేషన్. ఇంత ఎత్తులో ఉన్నాం కాబట్టి మనకు వాటర్ అనేది చాలా సమస్య. అది తాగునీరుకైనా సాగునీరుకైనా. ఆ ఉద్దేశంతో అప్పట్లోనే వాళ్ళు రామప్ప లాంటి చెరువులు, లక్నవరం లాంటి చెరువులు అప్పట్లో వాళ్ళు నిర్మించారు. ప్రతి గ్రామానికి ఒక చెరువు, ఊరు పైన ఒక చెరువు ఉంటుంది, ఊరు చుట్టూ ఒక 4-5 మినిమం ఒక 4-5 ట్యాంక్స్ ఉన్నాయి. వాళ్ళు అప్పట్లోనే నిర్మించి వాళ్ళు వాటర్ స్టోరేజ్ చేసారు. దానికి గొలుసు కట్ట చెరువులు అని చెప్పి మళ్ళీ కెనాల్స్ చదివారు. ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకు వాటర్ ఇట్లా ఫ్లో కావడానికి నింపడానికి ఇట్లా ఇరిగేషన్. ఎప్పుడైతే ఇప్పుడు వీళ్ళు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఇరిగేషన్ ప్లాన్ చేసిన అంటారో అప్పట్లోనే వీళ్ళు పెద్ద ఇరిగేషన్ ప్లాన్ చేసారు. వాళ్ళు కాకతీయ రెడ్డి రాజులు వాళ్ళకున్న టెక్నాలజీ, వాళ్ళకున్న అనుభవం ప్రకారం అలాంటి చెరువులు కుంటలు మనం కాపాడుకోవాలి. ఫస్ట్ పాయింట్. ఆ చెరువులు కుంటల తర్వాత ఇప్పుడు దశాబ్దాలు గడుస్తున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, 60-70 సంవత్సరాలు తిరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ ఏర్పడ్డది. ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది? మిషన్ కాకతీయ ఒక పథకం తీసుకొచ్చిందండి. మిషన్ కాకతీయ పథకం తీసుకొచ్చి ఈ మొత్తం చెరువులను మేము పూడిక తీస్తాం అని చెప్పి కార్పొరేషన్ పెట్టారు, 1,000 కోట్ల నిధులు ఇచ్చారు, ఖర్చు పెట్టారు. అది మొత్తం రూరల్లో కానీ అర్బన్లో కానీ ఆల్మోస్ట్ అన్ని చెరువులు చేసిరు, వాళ్ళు వర్క్ చేసిరు. కానీ అది పూర్తిగా చేయలేదు. అది ఆ పథకం ఏదైతే దాని ఇది ఉందో ఏమో ఆ పథకాన్ని మొత్తం 50% ఫ్రేమ్ చేసిరు వాళ్ళు, 100% ఫ్రేమ్ చేయలే. ఎలా అంటే ఇప్పుడు హైదరాబాద్ ఎగ్జాంపుల్ తీసుకోండి. మనం హైదరాబాద్లో ఇప్పుడు ఎన్ని చెరువులు ఉంటాయి? ఆల్మోస్ట్ ఒక తెలంగాణ వ్యాప్తంగా ఒక 45-46 వేల చెరువులు ఉన్నాయి. ఆ స్కీమ్ ఉద్దేశం అన్నిటిని వాళ్ళు సర్వే చేయాలి, FTL బౌండరీ ఫిక్స్ చేయాలి, ఆ తర్వాత పూడిక తీసి వాటర్ నింపాలి. అది హైదరాబాద్లో కానీ రూరల్లో కానీ ఎక్కడైనా కానీ. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏముంది? వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నది హైదరాబాద్లో మనం చూస్తున్నాం. 10 ఏళ్ళు వాళ్ళు 1,000 కోట్లు కార్పొరేషన్ తెచ్చి ఖర్చు పెట్టారు. అన్ని ఖర్చు పెట్టి అన్ని చేసిన తర్వాత కూడా ఈ రోజు ఈ హైదరాబాద్లో ఇన్ని కబ్జాలు ఎట్లా అయినాయి? వాళ్ళకి పర్మిషన్స్ ఎవరు ఇచ్చారు? ఈ హైడ్రా అనే వ్యవస్థ ఎందుకు పుట్టుకొచ్చింది? ఈ రోజు వీళ్ళు పోయి ఎలా గులగొడుతున్నారు వాళ్ళు అంటే మరి ఆ పథకం ఉద్దేశం నెరవేరిందా? నెరవేరలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పథకాన్ని వీళ్ళు 100%గా ఫ్రేమ్ చేయలేదు. ఎవరు? ఇప్పుడు గత ప్రభుత్వం మిషన్ కాకతీయ స్కీమ్ తెచ్చిర్రో ఆ పథకాన్ని
గత ప్రభుత్వం 100% ఫ్రేమ్ చేయలే. అంటే తెలంగాణలో మిషన్ కాకతీయ లేకపోతే మిషన్ భగీరథ అనేది చాలా సక్సెస్ఫుల్ ప్రాజెక్టులు అంటూ కూడా గత పాలకులు చెప్తూ ఉన్నారు కదా, మీరేంటి మరి? సక్సెస్ఫుల్లే. మిషన్ భగీరథ ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చారు, సక్సెస్ఫుల్లే. అందులో కొన్ని పాత ట్యాంకులకు వేసారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి, అది వాళ్ళు చూస్తున్నారు. మిషన్ కాకతీయ అనేది వాళ్ళు 100% ఫస్ట్ ఫ్రేమ్ చేయలే పథకాన్ని. కాకతీయ పథకం అంటే ఏంటి? చెరువుల పరిరక్షణ. మీరు చెరువులను పరిరక్షణ చేయాలి. ఏదైతే రెడ్డి రథాలు, కాకతీయ రెడ్డి రథాలు నిర్మించిన చెరువులను మీరు పరిరక్షణ చేసుకుంటూ వాటి వాటర్ని ఇది చేయాలి, పూడిక తీయాలి. వీళ్ళు ఏం చేసిర్రు? ఓన్లీ లిస్ట్ అవుట్ చేసిర్రు. కాకతీయ రెడ్డి రథాలు నిర్మించిన చెరువులన్నీ లిస్ట్ అవుట్ చేసి ఒక విలేజ్లో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని ట్యాంకులు ఉన్నాయి, తెలంగాణ వ్యాప్తంగా టోటల్ ఇదేంది అని చెప్పి లిస్ట్ అవుట్ చేసి ఫండ్స్ ఎక్స్పెన్స్ చేసి పూడిక తీసి వాటర్ నింపి ఇచ్చిర్రు అంతే. వాటర్ అక్కడ నుంచి లిఫ్టింగ్ చేసి వాటర్ స్టోరేజ్ చేసి వర్షాలు కూడా 10 సంవత్సరాలు బాగా పడ్డాయి వాళ్ళ గత ప్రభుత్వం పీరియడ్లో. వాటర్ నిండినాయి, పంటలు పండినాయి. అక్కడ వరకు సక్సెస్. అది 50%. కానీ మిగతా 50% వరకు ఎందుకు చేయాలని నేను అడుగుతున్నా. మిగతా 50% వర్క్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెరువులను కుంటలను పునరుద్ధరిస్తా అని చెప్పి ఇది చేసారు. చేసినప్పుడు అందులో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలండి? స్కీమ్లో ఏం ఫ్రేమ్ వర్క్ చేయాలి? ఫస్ట్ స్టెప్ సర్వే చేయాలి. ఒక కుంట విస్తీర్ణం ఎంత, చెరువు విస్తీర్ణం ఎంత, అది ఎంత ఉన్నది, అలా ఎన్క్రోచ్మెంట్లు ఉన్నాయా, ఎన్క్రోచ్మెంట్లో వాటిని తీసేయాలి, పర్మిషన్ తీసుకొని తీసేసి ఆ తర్వాత మీరు పూడిక తీయాలి. ఇలా ఏది చేయకుండా ఉన్నది ఉన్నట్టే పూడిక తీసేసి ఏదో చేసినట్టు గొప్ప చేసినట్టు కాదు కదా. సక్సెస్ఫుల్లే కాదని అంటలేను, మరీ అంత ఫెయిల్యూర్ ఏం కాదు, సక్సెస్ఫుల్లే. వారి ఆలోచన, వాళ్ళ విధానము, వాళ్ళ ఇది అన్ని కరెక్టే. కాకపోతే 100% ఫుల్ఫిల్ కాలే స్కీమ్ అది. 100% ఫుల్ఫిల్ అయితే ఇవాళ ఇన్ని కబ్జాలు ఎందుకు అవుతాయి? ఒక్క కబ్జా కావద్దు కదా. చెరువులు కుంటలు ఇలా హైదరాబాద్ మనం చూస్తున్నాం, రోజుకు ఒక వార్త చూస్తున్నాం. 10 ఏళ్ళలో ఎన్ని కబ్జాలు అయినాయి, ఎన్ని గుల కొడుతుర్రు. మనం త్రిబుల్ తీసుకున్నా, ఇక్కడ తీసుకున్నా, మెడిచెల్లా ఇక్కడ తీసుకున్నా కూడా ఏ ఏరియాలో తీసుకున్నా కబ్జాలే. మీరు వరంగల్ పరిస్థితి చూడండి. కాకతీయ రెడ్డి రాజులు వాళ్ళు వరంగల్ చెందిన వాళ్ళే కదా. ఇవాళ వాళ్ళు బతుకుంటే వాళ్ళు సూసైడ్ చేసుకుని చస్తారండి. నేను చెప్తున్నా, వాళ్ళంతా వాళ్ళే సెల్ఫ్ సూసైడ్ చేసుకుంటారు వాళ్ళు. మేము ఏ ఉద్దేశంతో నిర్మించినా, ఏం చేసినా, ఇవాళ ఏం జరుగుతుందని చెప్పి వాళ్ళ కళ్ళ నిలచి వాళ్ళు చనిపోతారు. వాళ్ళు బతకలేదు, ప్రపంచం ఇవాళ ఉండలేరు వాళ్ళు ఇక్కడ. ఆ రకంగా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులు కుంటల్లో చాలా శాతం కబ్జాలకు గురైనాయి అంటారా? 100%. మీరు స్కీమ్ పెట్టిరు కానీ మీరు ఒక సర్వే చేస్తే మీకు తెలిసేది అందులో ఎన్ని సర్వే ఎంత విస్తీర్ణం ఉన్నది. రెవెన్యూ రికార్డులల్లో నిజామ్స్ ఉన్నప్పుడు సర్వే చేశారండి. ప్రతి విలేజ్ సర్వే చేశారు. ప్రతి విలేజ్ సర్వే చేసినప్పుడు ఒక చెరువు 5 కుంటల అట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఊరు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మా సొంత సిద్దిపేట జిల్లా కొమరవేలు మండలం కిష్టంపేట గ్రామం. మా విలేజ్ నేను స్టేటస్ చూసినప్పుడు మా విలేజ్ పైన ఒక చెరువు ఉంది, పోలా చెరువు. అది కరెక్టే ఉన్నది. ఊరు చుట్టూ ఒక 5 కుంటలు ఉన్నాయి. 5 కుంటలల్లో ఒకటి పొన్నంవారి కుంట అని ఎకరం 38 గుంటలు, సర్వే నెంబర్ 274. లింగంపల్లి కుంట 276, 3 ఎకరాలు 5 గుంటలు. మాదిపల్లి కుంట సర్వే నెంబర్ 392 ఒక 30 గుంటలు, 10 గుంటల దాకా ఎకరం. శ్రీరాముల వారి కుంట ఒక ఎకరం 12 గుంటలు. అలాగే దంతల కుంట ఒక 468 సర్వే నెంబర్ 2 ఎకరాల 12 గుంటలు. ఇట్లా ఒక 5 గుంటలు మా విలేజ్ చుట్టే ఉన్నాయి. ఓకే, ఒకసారి ఇవ్వండి. అది ఈ 5 కుంటలు నేను పోయి ఫిజికల్గా నేను చూసినప్పుడు, ఈ 5 కుంటలని ఫిజికల్గా నేను పోయి చూసినప్పుడు ఇందులో ఈ కుంటలన్నీ మిషన్ కాకతీయ పథకంలో రిజిస్టర్ అయినాయి. ఓకే, రిజిస్టర్ అయినాయి. కానీ ఒకే ఒక కుంటలో మాత్రం అభివృద్ధి వరకు చేసిర్రు. ఏది? లింగంపల్లి కుంట సర్వే నెంబర్ 278, 3 ఎకరాలు. సరే, అందులో ఎస్టిమేషన్ ఎంత ఉన్నదండి? ఇప్పుడు ఇలా నేను చూసిన రికార్డ్స్ మిషన్ కాకతీయ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన. ఓకే, మిషన్ కాకతీయ వెబ్సైట్లో పోతే మనకు ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి మనకు. ఓకేనా? ఒక్క సురేందర్ రెడ్డి గారి విలేజ్లో మాత్రమే చూసుకుంటే ఆ విలేజ్లోనే ఈ చెరువులు కుంటలు ఏవైతే ఉన్నాయో అవి ఎంత మేరకు కబ్జా అయినాయి అనేది పక్క ఆధారాలతో సహా ఆయన మన దగ్గరికి వచ్చారు. పొన్నంవారి కుంట సర్వే నెంబర్ 274లో మొత్తం 1 ఎకరా 30 కుంట్ల విస్తీర్ణం కలిగినటువంటి భూమి ఉండాలి. దాంట్లో ఇప్పుడు కొంతమేరకు అది కబ్జాకి గురైందని. అలాగే లింగంపల్లి కుంట సర్వే నెంబర్ 276 విస్తీర్ణం వచ్చేసి 3 ఎకరాల 5 కుంటల భూమి. ఈ 3 ఎకరాల 5 కుంటల భూమిలో కొంతమేరకు భూమి అక్కడ కబ్జా అయిందని. మాదిపల్లి కుంట సర్వే నెంబర్ 392 ప్రకారంగా విస్తీర్ణం 30 కుంటల భూమిలో అది కూడా ఇప్పుడు కబ్జాకి గురైందని. శ్రీరాముల వారి కుంట సర్వే నెంబర్ 439లో ఉన్నటువంటి 1 ఎకరా 12 కుంటల విస్తీర్ణం కలిగినటువంటి భూమి కూడా అక్కడ కబ్జాకి గురైందని. అలాగే దంతెల కుంట సర్వే నెంబర్ 468లో ఉన్నటువంటి 2 ఎకరాల 12 కుంటల విస్తీర్ణం కలిగినటువంటి భూమి కూడా అక్కడ కొంతమేరకు కబ్జాకి గురైంది. కేవలం మా ఒక్క ఊరిలోనే ఇంత భూమి కబ్జా అయి ఉంటే
ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఎంత మేరకు భూమి ఈ చెరువులు కుంటల పేరుతో కబ్జా అయిందనేది తేలాలి. కాబట్టే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల్లో కూడా ఇప్పుడు జంట నగరాల్లో ఏదైతే హైడ్రా ఉందో దాన్నే హైదరాబాద్తో పాటుగా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తేనే తెలంగాణ రాష్ట్రంలో ఏ అయితే చెరువులు కుంటలు కబ్జాకి గురయ్యాయో అవి ఆ కబ్జా కోర్ల చేతుల నుంచి విడుదల పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ హైడ్రాని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయండి అనేటువంటి డిమాండ్ అయితే సురేందర్ రెడ్డి గారు మన ముందు ఉంచారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A అలాగే జీ ప్రకారంగా పౌరులందరికీ చెరువులు కుంటలు అడవులు సహజ వనరులు మరియు పర్యావరణ పరిరక్షణ అనేది ఒక బాధ్యత. కాబట్టి ఈ చెరువుల్లో ఏ అయితే కబ్జా ఉన్నాయో వాటిని ఆ కబ్జాకోర్ల కబంధహస్తాల నుంచి మనమే విడిపించుకోవాలి అనేటువంటి బాధ్యతతో ఈయన వి వాంట్ హైడ్రా ఇన్ ద హోల్ స్టేట్ అంటూ కూడా ఆయన ఒక డిమాండ్ అయితే ప్రభుత్వం ముందు ఉంచేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సురేందర్ రెడ్డి గారు, అయితే ఇప్పుడు ఒక్క మా విలేజ్లోనే 5 కుంటలు కాకతీయ మిషన్ కాకతీయలో గత ప్రభుత్వం చేసిన స్కీమ్లో రిజిస్టర్ అయినాయండి. ఇవి అయిన తర్వాత ఈ 5 కుంటలలో ఒకే ఒక కుంటలో ఓన్లీ లింగంపల్లి కుంట 3 ఎకరాల విస్తీర్ణంలో వీళ్ళు డెవలప్మెంట్ వర్క్ చేసారు. ఇది మిషన్ కాకతీయ వెబ్సైట్, ఇది మిషన్ కాకతీయ వెబ్సైట్ నుంచి తీసిన డాటా ఇది. ఇందులో ఎంత ఉన్నదంటే ఆల్మోస్ట్ 15,18,000 ఎస్టిమేషన్ వేసారు వీళ్ళు, కాస్ట్ ఖర్చు పెట్టారు. ఓకే, 3 ఎకరాల కుంటలో 15,18,000 వీళ్ళు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తే నేను ఫిజికల్గా అక్కడికి వెళ్ళి చూస్తే ఒక బండు కనిపిస్తుంది అంతే అండి నాకు. ఓకే, 3 ఎకరాలు అంటే గత పాలకులు ఈ మిషన్ కాకతీయ కానీ ఈ మిషన్ భగీరథ కి మేము ఇంత చేసాం అంత చేసాం అని చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో అదంతా అవాస్తవం అంటారా? 100% కొన్ని అవాస్తవం ఉన్నాయి అందులో. వాళ్ళు నీళ్లు పుడిక తీసిర్రు, నీళ్ళు ఇచ్చారు, పంటలు గొప్పగా పండి ఇదే చెప్తారు తప్ప బ్యాక్గ్రౌండ్ ఏందనేది ఇంతవరకు క్లియర్ మన క్లారిటీ లేదు. ఓకే, ఈ బ్యాక్గ్రౌండ్ నేను చెప్తాను. ఇప్పుడు నా లిటిల్ బిట్ ఎగ్జాంపుల్, మా విలేజ్లోనే 3 ఎకరాల కుంటలో వీళ్ళు 15 లక్షల మిషన్ కాకతీయ పథకం కింద ఎస్టిమేషన్ వేసి ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తే ఒక బండు మాత్రమే కనిపిస్తాయి. వాళ్ళు మీరు ఫిజికల్గా అక్కడికి వెళ్తే 3 ఎకరాల విస్తీర్ణం 2 ఎకరాల కబ్జా. అంటే ఒక్క సురేందర్ రెడ్డి గారి విలేజ్లోనే 3 ఎకరాల్లో మేము ఆ చెరువుల్ని డెవలప్ చేస్తాము అనేటువంటి పేరుతో, అంటే గత పాలకులు కేసీఆర్ గారి ప్రభుత్వం అక్కడ అక్షరాల 15 లక్షల రూపాయలు కేటాయించి ఖర్చు పెట్టినట్టుగా చూపించారు. కానీ అక్కడ మాత్రం అసలు అభివృద్ధి పనులు అనేవి జరగలేదు. ఒక బండ వేశారు, ఆ బండ కాస్టు 15 లక్షలు అని చూపించేటువంటి ప్రయత్నం అయితే గత ప్రభుత్వం చేసింది అంటూ సురేందర్ రెడ్డి గారు అయితే మంది 15 లక్షలు ఖర్చు పెట్టి మనం అభివృద్ధి చేస్తే చెరువులు అనుకుంటాను 3 ఎకరాల కుంట నిండుకుండగా కనిపించాలి మనకు వాటర్. అవును, కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తే పరిస్థితి 3 ఎకరాల కుంట ఎకరమే ఉన్నది. ఇంకొక 2 ఎకరాలు మొత్తం రైతులు, చుట్టుపక్కల ఉన్న రైతులు మొత్తం పొలాలు అచ్చుకట్టుకొని ట్రాన్స్ఫార్మర్లు వాతుకొని బోర్వెల్స్ వేసుకొని పశువుల కొట్టాలు వేసుకొని వ్యవసాయం చేసుకుంటారు. మరి మీ మిషన్ కాకతీయ పథకం మీరు ఖర్చు పెట్టిన డబ్బులు ఎక్కడ పోయినాయి, అభివృద్ధి ఎదుడు పోయింది? ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫస్ట్ టర్మ్లో ఇది. అంటే ప్రభుత్వ భూమిని, ప్రభుత్వ చెరువులు కుంటలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆక్రమించిన అధికారులు పట్టించుకోలేదంటే అధికారులు ఆ ఆక్రమణదారులతో కుమ్మక్కైనట్లుగా. 100% అధికారులు, నాయకులు ఇలా ప్రతి ఒక్కరి చేతి ఉంటుంది. నేను ఏమంటున్నట్టు ఫస్ట్ టర్మ్లో ఆ విధంగా జరిగింది ఈ కుంటల. సెకండ్ టర్మ్, ఫస్ట్ టర్మ్లో మిషన్ కాకతీయ స్కీమ్ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసారు, ఈ రకంగా ఎక్స్పెన్సివ్ చేసారు. సెకండ్ టర్మ్లో మళ్ళీ 2019లో మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది కదా, ఆ తర్వాత కూడా మళ్ళీ నెక్స్ట్ వచ్చిన ఫస్ట్ మొదటి సర్పంచ్ హయాంలోనే ఆ రకం జరిగింది. ఇప్పుడు నేను తర్వాత వచ్చిన సర్పంచ్ పీరియడ్లో మళ్ళీ ఏం చేశారు, అదే కుంటల మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద మళ్ళీ ఒక 8 లక్షలు పెట్టి మళ్ళీ ఎస్టిమేషన్ వేసారండి పూడికతీతకు. సేమ్ అదే చెరువుకి, అదే కుంట, అదే కుంటకి, అదే కుంట, అదే 3 ఎకరాల 5 కుంటల విస్తీర్ణం కలిగినటువంటి ఆ చెరువుకి మొదటిసారేమో 15 లక్షలు ఎస్టిమేషన్ వేసి ఖర్చు పెట్టినట్టుగా గత ప్రభుత్వం అయితే చూపించింది మిషన్ కాకతీయ కింద. ఇప్పుడు చూసుకున్నట్లయితే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఆ పథకం కింద అదే చెరువు పూడికతీత కింద మళ్ళీ 8 లక్షల రూపాయలు అక్కడ ఎస్టిమేషన్ వేసినట్లుగా పక్కా ఆధారాలతో సహా ఆయన అయితే మన ముందుకు తీసుకొచ్చారు. ఇది ఎస్టిమేషన్ వేసిన తర్వాత నేను రిటైర్మెంట్ తర్వాత 2020 కరోనా పీరియడ్లో మేము సర్వీస్ నుంచి రిటైర్మెంట్ అయ్యొచ్చాం సార్. వచ్చిన తర్వాత కరోనా పీరియడ్లో మాకేం ఉపాధి లేదు కాబట్టి ఈ జాబ్ కార్డు పెట్టించుకొని మేము కూడా పనులకు అందులో ఆ పనికి వెళ్ళాం, పూడికతీత పనులకు.
చూస్తే సిచ్యువేషన్ చూస్తే నేను ఒకసారి బ్యాక్గ్రౌండ్ దాని రిజల్ట్ చూస్తే ఆల్రెడీ 15 లక్షలు ఖర్చు పెట్టి మీరు 5 years బిఫోరే ఖర్చు పెట్టి చేసిన కుంటల 3 ఎకరాల కుంట ఎకరమే ఉన్నది, 2 ఎకరాలు కబ్జా అయిపోయింది. మళ్ళీ అదనంగా మీరు ఇంకొక ఇప్పుడున్న టర్మ్ ఈ గవర్నమెంట్ మళ్ళీ ఈ ప్రభుత్వాలు ఈ సర్పంచులు ఈ అధికారులంతా మళ్ళీ 8 ఎకరాల ఎస్టిమేషన్ వేయడం 8 లక్షలు 8,63,058 రూపాయలు ఎస్టిమేషన్ వేశారు. కూలీ ఖర్చు వచ్చేసి 40,126 రూపాయలు వేశారు. సామాగ్రి ఖర్చు వచ్చేసి 959 రూపాయలు వేశారు. పని దినాలేమో 150 పని దినాలు. అంటే ఈ 150 పని దినాల్లో అక్కడ ఉపాధి హామీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అంటే వారికైతే ఉపాధి దక్కింది కాదంటలేదు, కానీ ఇక్కడ ఏంటంటే ఈ కుంట రెండోసారి కేటాయించి 8 లక్షల చిల్లర కేటాయించి ఆ కుంటని మళ్ళీ పూడికతీత పనులు అయితే చేయించారు. ఇది అన్యాయం అంటూ కూడా సురేందర్ రెడ్డి గారు చెప్తారు. ఇది ఎప్పుడైతే నేను దీని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి రెవెన్యూ విలేజ్ మ్యాప్లో దీని విస్తీర్ణం ఎంత, దీని బ్యాక్గ్రౌండ్లోకి మిషన్ కాకతీయాలు ఎంత ఎక్స్పెన్స్ అయింది, తర్వాత మళ్ళీ ఇంత ఎస్టిమేషన్ ఎందుకు వేశారని చెప్పి నేను కంప్లైంట్ రైజ్ చేసిన తర్వాత ఒక 30,000 వరకు 30,000 మాత్రమే ఖర్చు అయినాయి అందులో. ఏది వేజెస్, ఈ డైలీ వేజెస్, చెట్లు పొదలు కొట్టడానికి. ఈ మిగతా అమౌంట్ టోటల్ 8 lakh వీళ్ళు ఖర్చు పెట్టలే అందులో. ఎందుకు ఖర్చు పెట్టలేదు అంటే పూడిక తీయాలంటే 3 ఎకరాలు పూడిక తీయమని నేను అన్నాను. నేను కంప్లైంట్ రైజ్ చేశాను. అందులో ఎన్క్రోచ్మెంట్లు ఉన్నాయి. మొదట్లో మీరు 15 లక్షలు ఎస్టిమేషన్ వేసినప్పుడు ఖర్చు పెట్టినప్పుడే ఎన్క్రోచ్మెంట్ మీరు క్లియర్ చేయలేదు, 3 ఎకరాల కుంట మీరు పూడిక తీయాలి, నీళ్లు నింపలేదు. మళ్ళీ ఇప్పుడు అడిషనల్గా మళ్ళీ 8 లక్షలు వేసారు. ఇప్పుడైనా చేయండి అంటే అధికారులు ఎవరు లేదు, అందరికి కంప్లైంట్ చేసిన. అంటే మీ విలేజ్ సర్పంచ్ కానీ మీ విలేజ్లో ఉన్నటువంటి అధికారులు కానీ ఎందుకు స్పందించలేదు? మరి ఎందుకు స్పందిస్తారండి? వాళ్ళకు పర్యావరణ పరిరక్షణ వాళ్ళకు అవగాహన లేదు, బాధ్యత లేదు వాళ్ళకు. వాళ్ళు ఓన్లీ ఏంటి వాళ్ళ టైం ప్రకారం వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి. రూపాయి అంటే వాళ్ళ స్వప్రయోజనం కోసం వాళ్ళు ఏదో ₹1 ఆశించే ఇప్పుడు కబ్జాదారులు దాన్ని కబ్జా చేస్తున్నా కానీ వాళ్ళకి కొమ్ముగాసేటువంటి ప్రయత్నం చేశారంటారు. ఇప్పుడు విలేజ్ సర్పంచ్ ఉంటాడు, ఒక 100 మంది ఫర్ ఎగ్జాంపుల్ 3-2 ఎకరాలు కబ్జా 10 మంది కబ్జాలు పెట్టుకున్నారు అనుకోండి. వాళ్ళని కబ్జాలో డిస్టర్బ్ చేస్తే వాళ్ళు ఓటేయరు కదా వీళ్ళకు ఎలక్షన్లలో. వీళ్ళు రాజకీయాలు ఎట్లా నడుస్తాయి? వీళ్ళే వార్డు మెంబర్ అయినా సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా ఎవరైనా సరే మీరు నిజాయితీగా పోతే మీ ఓట్లు పడాయి కదా, మీరు అక్కడ నెగిటివిటీ వస్తుంది మీకు. కానీ మీరు మంచి చేస్తారు, కానీ మంచిగా వస్తుంది, మంచి జరుగుతుంది అని చెప్పి వీళ్ళు ఆలోచించారు కదా. ఈ విషయం మీద నేను ఆర్టికల్ కూడా కవర్ చేసిన ఫస్ట్ కంప్లైంట్ విలేజ్ సర్పంచ్కి పంచాయత్ సెక్రటరీకి ఇచ్చిన కంప్లైంట్. ఇది ఎప్పుడు June 5, 2022 రోజున. ఇది 2022 సంవత్సరంలో. అంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో విలేజ్ లెవెల్లో ఇచ్చిన సర్పంచ్ గ్రామ పంచాయతీకి సెక్రటరీకి, ఆ తర్వాత మండల లెవెల్లో ఎంపీడీఓ ఎవరికి మన తహసీల్దార్ గారికి ఇచ్చిన. ఆ తర్వాత ఇక వీళ్ళ నుంచి వీళ్ళు స్పందిస్తలేరని ఏకంగా జిల్లా వరకు వెళ్ళిన కలెక్టర్కి ఇచ్చిన, సిద్దిపేట డిస్ట్రిక్ట్ కలెక్టర్కి కంప్లైంట్ ఇచ్చిన. ఇది ఎప్పుడు July 5, 2022, ఆల్మోస్ట్ ఒక 3-4 months తర్వాత. వాళ్ళ తర్వాత ఇక్కడ నుంచి కూడా పెద్ద మనకు అవుట్పుట్ రావట్లేదు. ఏకంగా గజ్వేల్లో మనకు ఇంజనీరింగ్ చీఫ్ ఉంటుంది మన ఆ ఏరియా ఇరిగేషన్, ఆ ఈఎన్సీకి నేను కంప్లైంట్ చేసిన. మీ స్కీమ్ ఇట్లా పెట్టి మీది అసలు ఏ అసెంబ్లీ నియోజకవర్గం కింద వస్తుంది మీ విలేజ్? మాది జనగామ కాన్స్టిట్యుయెన్సీ, జనగామ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, భువనగిరి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ. కానీ డిస్టిక్ ఏమో సిద్దిపేట. డివిజన్ ఏమంటే ఒక కుక్కలు జిమ్మిన ఇస్తారు. మరి హరీష్ రావు గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు మీరు? హరీష్ రావు గారికి సంబంధం లేదు కదా సార్. వాళ్ళు ఓన్లీ ఇరిగేషన్ మినిస్ట్రీ వాళ్ళు. ఏమన్నా డైరెక్ట్ మనం త్రిపుర ఛానల్ పోవాలి, డైరెక్ట్ పైకి వెళ్ళలేం కదా, కింద నుంచి పైకి పోవాలి మనం. ఓకే, మాకు ఏదైనా ముందు అధికారులకి ముందు సర్పంచ్ దగ్గర నుంచి స్టార్ట్ చేశారు. గ్రామ పంచాయతీ సెక్రటరీ నుంచి మనం మొదలు పెట్టాం, మండల లెవెల్లో వెళ్ళాం, జిల్లా లెవెల్లో వెళ్ళాం, ఆ ఇంజనీరింగ్ ఇరిగేషన్ వాళ్ళకు కూడా రాసినాము. వాళ్ళు ఏం చేస్తారు, జస్ట్ ఒక పేపర్ వర్క్ చేస్తారు. ఏమని మేము జాయింట్ ఇన్స్పెక్షన్ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, మీరు రావాలి, వాళ్ళు రావాలని చెప్పి మాకు ఇట్లా పేపర్ వర్కే నడుస్తుంది తప్ప ఇలా పెద్ద అవుట్పుట్ ఏం లేదు. అంటే మీరేంటి అసలు, అంటే మీ ఊర్లో ఈ చెరువులు కుంటలు కబ్జాకు గురయ్యాయి, అవి కబ్జాదారుల చేతి నుంచి కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే మీ భూమి ఏమన్నా కబ్జాకు గురైందా? ఏం లేదు సార్, అది నా ఒక్కరిని కాదు. మా గ్రామంలో 1100 మంది ఓటర్స్ ఉన్నారు. అందరూ ఉమ్మడి ఆస్తి. అది ఏదైతే మా గ్రామం పైన చెరువు ఉన్నది, ఆ చెరువు తర్వాత ఊరు చుట్టూ ఏదైతే 5 మైనరేషన్ ట్యాంకులు ఉన్నాయో, ఈ ట్యాంకులు నా ఒక్కని కాదు, బందరేశ్వరం ఒక్కని ఆస్తి కాదు, ఇది ఉమ్మడి ఆస్తి. ఇది ఆ ఊరు గ్రామానికి ఉమ్మడి ఆస్తి. ఇది ఎవరు ఇచ్చిర్రు? కాకతీయ రెడ్డి రాజులు ఇచ్చిర్రు. ఓకే, వాళ్ళు మన కోసం ఆలోచించి గ్రౌండ్ వాటర్, వర్షపు నీరు స్టోరేజ్ కావాలి, మనకు పంటలకు తాగునీరుకు సాగునీరుకు ఇది కావాలని చెప్పి అప్పుడు ఆలోచించి వాళ్ళు తవ్విన చెరువులు కూడా మనం కాపాడుకోవాలి. అది ఉమ్మడి ఆస్తి. అది నా ఒక్కరిది కాదు, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆస్తి. అడిషనల్ దాని చుట్టుపక్కల ఉన్నారు వాళ్ళకి ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది. కానీ ఇక్కడ ఇవాళ విచిత్రం ఏంటంటే పరిస్థితి వాళ్ళే కబ్జాలు పెట్టిర్రు. ఓకే,
ఆ చెరువుకి చుట్టుపక్కల ఎవరైతే భూములు ఉన్నాయో వాళ్ళే కబ్జా పెట్టారా? ఇప్పుడు లింగంపల్లికి ఉంటానే ఉన్నది, వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు మాదని అంటారు, వాళ్ళు సర్కిల్ గీసేసుకుంటారు, ఇటు సైడ్ ఇంకొక ఉంటుంది, దానికి ఇది మాది అంటారు. ఇట్లా ఎవరిది వారు మాది మీద అనుకుంటా పోతే మీరు దాన్ని కాపాడాలి కదా. కాపాడుకొని మంచి నిండుకుండలాగా పెట్టుకుంటే మీ చుట్టుపక్కల ఉన్న మీ బోర్లకు మీ బావులకు గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. రేపు మన ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళైనా ఏవైనా లిఫ్టింగ్ చేసుకుంటే కూడా మనం స్టోరేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా ఉన్నాయి మనం కబ్జాలు చేసుకుంటా పూడ్చుకుంటా పోయి ఎక్కడి నుంచో మనము 1000 కోట్లు తీసుకొచ్చి ఖర్చు పెట్టి మళ్ళీ లిఫ్టింగ్ చేసి ఇంకో 1000 కోట్లు తీసుకొచ్చి మనం రిజర్వాయర్లు పెడితే అంటే కాకతీయ రెడ్డి రాజులు నిర్మించిన చెరువులన్నీ గిబ్జాలు అయిపోయి లెవెల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కొత్త ప్రాజెక్టులు కట్టుకోవాలి, లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి, మళ్ళీ కొత్త రిజర్వాయర్లు కట్టాలన్నమాట. ఇది నడుస్తుంది ఎగ్జాంపుల్, ఇది లిటిల్ బిట్ ఎగ్జాంపుల్. ఈ విషయాన్ని నేను ఇక్కడికే వదిలిపెట్టాను. అదే ఈ చెరువులు గనక కబ్జా చేయకుండా ఉంటే ఈ వర్షపు నీరన్నీ కూడా అక్కడ స్టోరేజ్ అవకాశం ఉంటుంది, దాని ద్వారా మనం సాగు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మనకు గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది, అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు ఆ కుంట చుట్టూ ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకే బోర్వెల్స్ నీళ్ళు వస్తాయి, వాళ్ళ బావిలో నీళ్లు ఉంటాయి. నువ్వు కుంటనే కబ్జా చేసిన తర్వాత ఇంకా నీకు నీళ్ళు ఎక్కడ స్టోరేజ్ అయితే ఎక్కడ అయితే అండి మొత్తం మోసుకుపోయి బంగాళాఖాతంలో కలిసిపోతాయి. అప్పుడు ఏం లాభం ఉంటుంది? వర్షం నీరు లాభం ఉండదు, మీరు వాళ్ళు లిఫ్టింగ్ చేసే వాటర్ కూడా లాభం ఉండదు, అవి కూడా బంగాళాఖాతంలో కొట్టుకుపోతున్నాయి. ఆ రిజర్వ్ ఒక మీ విలేజ్లో ఉన్నటువంటి చెరువులు కబ్జాల్లో ఎంత మేరకు ఎంత విస్తీర్ణంలో భూమి కబ్జా అయ్యి ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? ఒక 5 కుంటలు ఏదైతే ఉన్నాయో ఊరు చుట్టూ 5 కుంటలల్లో ఒక కుంటలో మాత్రం స్పష్టంగా 2 ఎకరాలు కబ్జా కనిపిస్తుంది. ఒకటే కుంట మిగిలింది, అక్కడ 1 ఎకరం మిగిలింది. 3 ఎకరాలలో 2 ఎకరాలు కబ్జాలే ఉన్నాయి. వాళ్ళు ఏకంగా వరి నాట్లు వేసుకుంటారు, ట్రాన్స్ఫార్మర్లు, ఎలక్ట్రిక్ పోల్స్, పశువుల కొట్టాలు, వాళ్ళు పర్మనెంట్ ల్యాండ్ మార్కులు వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. అంటే బోర్లు ఉన్న వాళ్ళ పరిస్థితి ఓకే, మీరు చెప్పినట్లుగా వాళ్ళు సంవత్సరానికి వచ్చేసి 2 పంటలు 3 పంటలు పండించుకుంటారు, బాగానే ఉంటుంది. కానీ ఈ కుంటల మీద ఆధారపడి సాగు చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? వాళ్ళకి ఇక లేదు, తినడానికి మెతుకు కూడా లేదు, వాళ్ళకి అవకాశం లేదు. ఇక వాళ్ళకి అవకాశం, కాలువ ద్వారా నీళ్లు రావు, వాళ్ళకి అవకాశం లేదు. ఒక మేజర్ కుంటల ఏదైతే మిషన్ కాకతీయ పథకంలో 15 లక్షలు ఖర్చు పెట్టిన కుంటలనే ఈ విధంగా పరిస్థితి. ఫస్ట్ టైం అలా మిస్టేక్ జరిగిందంటే మనం ఒప్పుకుందాం, అధికారుల అవినీతి అవి అని. సెకండ్ టైం కూడా మళ్ళీ అదే విధంగా వీళ్ళు కుంటలోకి వెళ్తున్నారు అంటే మళ్ళీ 8 లక్షల ఎస్టిమేషన్ వేసి పూడిక ఇస్తామంటే మరి ఇక్కడికి అధికారులకు తెలియదా? వీళ్ళకి అసలు సామాజిక స్పృహ ఉన్నదా? పర్యావరణ పరిరక్షణ అంటే వీళ్ళకి ఏం పట్టింపు లేదా? ఒకసారి నాకే షేమ్ అనిపిస్తుంది అండి చెప్పుకోవడానికి. ఎందుకంటే నేను రీసెర్చ్ చేసి చూసిన ఈ విషయాన్ని. గత ప్రభుత్వం ఎక్కడి వరకు వెళ్ళినా కూడా వాళ్ళు పేపర్ వర్కే కంప్లీట్ చేసి ఇచ్చిర్రు ఒక లెటర్. దీన్ని ఏమంటారు, మనం సర్వే చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని చెప్పి ఒకటి ఇచ్చిర్రు, అంతే తప్ప ఎవరు దానికి దగ్గర రావట్లేదు. ఇరిగేషన్ వాళ్ళు, రెవెన్యూ ఎందుకు అధికారులు ఎందుకు స్పందించట్లేదు అంటే ఆ కుంటలని ఆక్రమించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఇప్పుడు వాళ్ళు ఉన్నారా ఏందనేది నాది మనం చెప్పలేము. వాళ్ళు ఏ రకంగా మ్యానిపులేట్ చేసుకుంటారో నాకు ఆ విషయం తెలియదు. కానీ అధికారులు మాత్రం స్పష్టంగా పర్యావరణ పరిరక్షణ బాధ్యత లేదు, ఇది మాత్రం నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నా. ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా, అటు ఇరిగేషన్ అయినా, ఇటు లీడర్స్ అయినా, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఎవరైనా సరే వీళ్ళకు మాత్రం పర్యావరణ పరిరక్షణ స్పృహ లేదు, బాధ్యత లేదు. ఉంటే ఈ రకంగా ఉండదు ఒక విలేజ్లో. నా విలేజ్లో ఏ రకంగా ఉన్నదంటే, మీరు మిషన్ కాకతీయ పథకాన్ని మీరు మొత్తం ఫిల్టర్ చేస్తే ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, జిల్లా వ్యాప్తంగా 33 జిల్లాలలో, రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెన్ని రకంగా ఏ రకంగా ఉంటుంది అనేది తెలిసిపోతుంది రిజల్ట్. అది నేను జస్ట్ లిటిల్ బిట్ ఎగ్జాంపుల్. అంటే కొన్ని వందల వేల ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి చెరువులు కుంటలు మాయం కాబోతున్నాయి అనేది 100% మాయం అయి ఉంటాయి. దెర్ ఇస్ నో డౌట్. 40 అప్రాక్స్ వీళ్ళు స్కీమ్ మొదలు పెట్టినప్పుడే 46,000 చిల్లర 46,531 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు చెరువులు ఉన్నాయి తెలంగాణ వ్యాప్తంగా. అందులో ఎన్ని ఉన్నాయి అనేది తెలియదు. ఇప్పుడు ఈ విషయాన్ని నేను గత ప్రభుత్వం వరకు నేను వదిలిపోయా. వాళ్ళు ఏం సైలెంట్గా ఉన్నారని చెప్పి నేను చేస్తూనే ఉన్నా, రిపోర్ట్లు ఇస్తూనే ఉన్నా. ఓకే, అంటే 2023 డిసెంబర్లో తెలంగాణలో ప్రభుత్వ మార్పిడి జరిగింది. ప్రభుత్వం మార్పిడి జరిగిన తర్వాత మీరు ఈ సమస్యల్ని ఇప్పుడు కొత్త ప్రభుత్వం దృష్టికి, అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దృష్టికి మీరు ఏమైనా తీసుకెళ్ళడం జరిగిందా? 100% అండి. ఎప్పుడైతే వీళ్ళు వెల్కమ్ చెప్పారు, ప్రజాభవన్లు ఓపెన్ చేసి మన దాన్ని ఏమంటారు ప్రజా దర్బార్ పెట్టిర్రో, ఫస్ట్ వెళ్ళి అక్కడికి కంప్లైంట్ చేసిన నేను. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అక్కడికి వెళ్ళి నేను అక్కడ పోయి కంప్లైంట్ చేసిన, రిజిస్టర్ ఫైల్ చేసిన. మిషన్ కాకతీయ సురేందర్, నమస్కారం, చదవండి. డియర్ సురేందర్ రెడ్డి గారు, నమస్కారం. తెలంగాణ చీఫ్ మినిస్టర్స్ ప్రజావాణి టేక్స్ నోట్స్ ఆఫ్ యువర్ గ్రేవియన్స్ రిగార్డింగ్ మిషన్ కాకతీయ ఇష్యూ. ఓకే, యువర్ ఇష్యూ విల్ బీ అటెండెడ్ షార్ట్లీ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ కన్సర్న్డ్ అని ఒక రెఫరెన్స్ ఐడి నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. 0122024130,839. ఇది ఎవరైనా అక్కడికి వెళ్ళి మన కంప్లైంట్ రైజ్ చేస్తే వాళ్ళకి ఒక నంబర్ వస్తుంది, రిజిస్టర్ నంబర్. ఇది ఈ గ్రీవెన్స్ ఎంతవరకు పోతుంది, ఎంతవరకు ఏం చేస్తుంది, ఇంతవరకు అయితే 8 నెలలు నాకు ఇప్పుడు నేను ఇది ఓపెన్ అయిన తర్వాత నాకు కూడా చీఫ్ మినిస్టర్స్ గ్రీవెన్స్ సెల్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ
ఇక్కడి నుంచి సురేందర్ రెడ్డి గారికి ఈ మెసేజ్ అయితే వెళ్ళడం జరిగింది. రిఫరెన్స్ నెంబర్ అయితే ఒకటి ఇచ్చారు, 0122024130 ఈ రిఫరెన్స్ నెంబర్ ఇచ్చారు. మీ ఇష్యూ ఏదైతే ఉందో, అంటే మిషన్ కాకతీయలో మీరు చెప్తున్నటువంటి ఇష్యూ ఏదైతే ఉందో అది మేము త్వరితగతిన పరిష్కరించేందుకు మేము చర్యలు తీసుకుంటామంటూ కూడా మెసేజ్ పెట్టడం జరిగింది. ఓకే, మరి మీరు వెళ్ళి ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళ సైడ్ నుంచి యాక్షన్ ఏంటి? వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆ మెసేజ్ వచ్చింది, తర్వాత ఏందనేది ఇంతవరకు అప్డేట్ లేదండి. ఓకే, ఆ తర్వాత అంటే ఈ 6 నెలల నుంచి మళ్ళీ అప్డేట్ లేదండి? లేదు. ఆ తర్వాత మళ్ళీ నేను అగైన్ సెక్రటరియట్కి వెళ్ళి ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా లెటర్ పెట్టిన, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. చూడండి, డేట్ చూడండి. ఓకే, జనవరి 3వ తేదీన 2024 సంవత్సరం. విషయం వచ్చేసి మిషన్ కాకతీయ పథకంలో అవినీతి మరియు కబ్జాలపై చర్యలు తీసుకోండి అంటూ మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలవడం జరిగింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A(G) ప్రకారంగా పౌరులందరికీ చెరువులు, కుంటలు, అడవులు, సహజ వనరులు మరియు పర్యావరణ పరిరక్షణ అనేది ఒక బాధ్యత. కాబట్టి పొన్నంవారి కుంట సర్వే నెంబర్ 274, అలాగే దాంట్లో ఉన్నటువంటి 1 ఎకరా 38 కుంటల విస్తీర్ణంలో కొంచెం కబ్జా గురైంది. ఇందాక మనం ఏదైతే చెప్పామో ఆ కుంటలన్నీ కూడా కబ్జాకు గురైనాయి. కాబట్టి అవి కబ్జా దగ్గర నుంచి విడిపించండి అంటూ కూడా ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి లెటర్ పెట్టడం జరిగింది. ఓకే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర నుంచి రిప్లై ఏమొచ్చింది? రిప్లై వచ్చింది, లాస్ట్ పేపర్ దాని నుంచి రిప్లై వచ్చింది. సేమ్ పేపర్ వర్కే నడుస్తుంది, జస్ట్ మీ గ్రీవెన్స్ రేస్ చేయదు ఫార్వర్డ్ అని చెప్పి ఒక రిప్లై వచ్చింది అంతే. ఓకే, ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి కూడా సురేందర్ రెడ్డి గారికి అయితే రిప్లై రావడం జరిగింది. మేము మీరు ఏదైతే మీ సమస్యను, మీ ఊరిలో ఉన్నటువంటి సమస్యను మా దృష్టికి తీసుకొచ్చారో మేము విచారణ చేస్తాము, విచారణ చేసి తగిన చర్యలు అయితే తీసుకుంటాము అన్నట్లుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి అయితే రిప్లై రావడం జరిగింది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలవడం కానీ ఇట్లా ఏదైనా చేశారా? ఇంకా కలవలేదు సార్, వెయిట్ చేస్తున్నాను నేను కూడా. ఈ ప్రభుత్వం వీళ్ళ పథకాలు ఏ రకంగా ఉంటే ఏం చేస్తారు, ఏం చర్యలు చేస్తారు అంటే వీళ్ళు ఇప్పుడు ఒక హైడ్రా అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అంటే హైడ్రాని ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు జంట నగరాల్లో ఈ చెరువుల్ని ఆక్రమించి వాటిలో అక్రమ నిర్మాణాలు ఎవరైతే చేపడుతున్నారో వాటన్నింటినీ కూడా తొలగించి నేలమట్టం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే దీని మీద కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. ఓకే, ఏంటి దీని మీద, హైడ్రా మీద మీ ఒపీనియన్ ఏంటి? హైడ్రా మీద నా ఒపీనియన్ 100% యాజ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఒక బాధ్యత గల పౌరునిగా 100% నేను వెల్కమ్ చెప్తాను. నేను ఎలాంటి నెగిటివ్ కామెంట్ చేయను. ప్రభుత్వ ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చింది అంటే రాజకీయాలు చేసేవాళ్ళు చేస్తారు. ఇప్పుడు కొందరు అంటారు, ప్రతిపక్ష నాయకులు ఏమంటారు, మేము ప్రతిపక్షాల వాళ్ళ ఆస్తులు కూలగొట్టడానికే మీరు హైడ్రాని తీసుకొచ్చారు, ఇగో మీ లీడర్ది ఇక్కడ ఉన్నది గండిపేటలో, మీ రిసార్ట్ ఉన్నది, ఈ రిసార్ట్ ఉన్నది, సోషల్ మీడియాలో నేను చూస్తున్న అప్డేట్లు. వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. మీరు కంప్లైంట్ చేసే బదులు మీరు కూడా నిజాయితీ గల బాధ్యత గల పౌరులు, రాజకీయ నాయకులు అందరైతే మీరు ఆధారాలతో సహా వెళ్ళి హైడ్రా కంప్లైంట్ చేయండి రంగనాథ్ సార్ గారికి. ఇది రంగనాథ్ గారు ఉన్నారు, బుద్ధభవన్లో కూర్చున్నారు, హైడ్రా కమిషనర్ ఆయన. మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళడం అవసరం లేదు. ఆయన చైర్మన్, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆయన చైర్మన్, కమిషనర్ ఎవరు, ఏవి రంగనాథ్ గారు IPS. మీరు బుద్ధభవన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. నేను నా విలేజ్ గురించి ఇంత ప్రాపర్గా ఇంత తీసుకొని వచ్చినప్పుడు మీరు ఇన్ని ఆధారాలు సోషల్ మీడియాలో వీడియోలు చేసి మన ఈ కాంగ్రెస్ నాయకులది వీళ్ళది వాళ్ళదని చెప్పి మీరు ప్రచారం చేయండి తప్ప, ఆధారాలు ఉంటే మీరు 100% రెస్పాన్సిబుల్ సిటిజన్గా మీరు వెళ్ళి మీరు హైడ్రా కంప్లైంట్ చేయండి. వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు ప్రశ్నించాలి మనం. ఏంటి హైడ్రా అంటే వి వాంట్ హైడ్రా అంటూ మీరు ఒక డిమాండ్ని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం మీ విలేజ్లో కబ్జాకు గురైనటువంటి చెరువులను కాపాడేందుకే ఈ డిమాండ్ చేస్తున్నారా, లేదంటే అసలు ఒక సామాజిక బాధ్యతతో రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాలకు గురైనటువంటి చెరువులను విడిపించేందుకే ఈ పోరాటం చేస్తున్నారా మీరంటే? రాష్ట్ర వ్యాప్తంగా నా డిమాండ్, నా విలేజ్ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పడానికి, ఇది నేను చెప్పడానికి జస్ట్ ఇంట్రొడక్షన్. అసలు చెరువులు, కుంటలనే దాని ఉద్దేశం ఏంది, పర్యావరణం ఏంది, ఆ కాకతీయ రెడ్డి రాజులు మన గురించి ఏం చేసి మన కోసం మంచి చేశారు, గత ప్రభుత్వాలు స్కీములు పెట్టి డబ్బులు ఏ విధంగా వృధా చేసినాయి, దాని రిజల్ట్ ఎంత, పాజిటివ్ ఎంత, నెగిటివిటీ ఎంత, లాభ నష్టం ఎంత. ఈ ప్రభుత్వం ఇప్పుడు హైడ్రా అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చి చెరువులు, కుంటలు కాపాడుతుర్రు. ఏదైతే మనం ఇప్పుడు మనకు అక్రమ కట్టడాలు కూల్చేస్తుర్రు, ఇలాంటి మనం వెల్కమ్ చెప్పాలి మనం. అవును, ఎవరో ఒకరు ఇప్పుడు రాజకీయ పార్టీలైనా రాజకీయ నాయకులు వాళ్ళకి ఎట్లుంటుందండి, ప్రజలతోని సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు నిన్న మొన్న ఒక లేటెస్ట్ ఒక లీడర్ని విన్నా నేను, వాళ్ళ కామెంట్స్ సోషల్ మీడియాలో,
ఏదో కొన్ని కబ్జాలు ఉంటే ఇప్పుడు మళ్ళీ మనకి ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మేము ఏవో ఓటు ఎట్లా అడుగుతాం మేము ఇట్లా అట్లా అని చెప్పి కొన్ని ఆరోపణలు చేస్తారు. ఇంకో కొందరు నాయకులు మేము కష్టపడి మేము ఎదిగినాము అని. మీరు కష్టపడి ఎదిగితే మరి ఈ రకంగా మీ కట్టడాలు యాక్షన్లు ఎందుకు అయితే ఎందుకు గుల కొడతారు? సామ్రాజ్యాలు వీళ్ళు హైదరాబాద్ అండి. ఇప్పుడు మనం హైదరాబాద్ విషయానికి వస్తే రీజనల్ రింగ్ లోపల చాలా 86 చెరువులు ఉన్నాయి. ఈ 86 చెరువులను మిషన్ కాకతీయలా డెవలప్ చేసి ఈ సిచ్యువేషన్ ఉండదు మనకు. ఫస్ట్ పాయింట్, మిషన్ కాకతీయ మీరు నిజాయితీగా డెవలప్మెంట్ చేసి ఉంటే ఈ సిచ్యువేషన్ ఉండదు. వీళ్ళు చేయలే, ఏ సర్వే చేయలేదు, FTL బౌండరీ ఫిక్స్ చేయలేదు, ఏదో లేక్ ప్రొటెక్షన్ కమిటీ అని ఒక కమిటీ చేసిర్రు నామకే వాస్తు. వాళ్ళు ఏదో తూతు మంత్రంగా వాళ్ళు చర్యలు ఉంటాయి. ఎంత వెళ్ళిదంతా కబ్జాలు చేసుకునే వాళ్ళు చేసుకున్నారు. అదనంగా 58, 59 జీవో తీసుకొని రెగ్యులరేషన్ చేసుకున్నారు మళ్ళీ భూములు. అందులో ఈ చెరువులు కుంటలు కబ్జా చేసిన కూడా ఉండొచ్చు. దాని డేటా ఇంకా బయటికి రాలేదు. మేబీ రెవెన్యూ డిపార్ట్మెంట్ చేస్తుంది, వర్క్ చేస్తుర్రు. అయితే నేనేమంటున్నా అంటే హైదరాబాద్ విషయానికి వస్తే ఇప్పుడు రూరల్ ప్రాంతాలలో వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటారండి. వాళ్ళకి రాజ్యాంగం తెలియదు, ఆర్టికల్ తెలియదు, పర్యావరణం గురించి అవగాహన ఉండదు. మనం ఎడ్యుకేటెడ్ వెళ్ళాం. హైదరాబాద్లో 1 కోటి మంది జనాభా ఉంటారు. ఈ 1 కోటి మంది జనాభాలో మనం పర్యావరణం గురించి ఎంతమంది మాట్లాడుతున్నామండి? వాళ్ళ స్టేటస్ మ్యాక్సిమం డబుల్ డిజిట్, అంతకంటే ఎక్కువ లేరు. నాకున్న ఈ 4 years నేను చూసిన ఎక్స్పీరియన్స్, ఒక ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి కానీ, సుబ్బారావు గారు కానీ, దొంతి నరసింహారెడ్డి కానీ, లుబ్నా సారవత్ లాంటి వీళ్ళు కొంచెం సోషల్ మాధ్యమాలలో పర్యావరణం అంటే ఏంటి, దాని పరిరక్షణ ఏంటనేది ఒక అవేర్నెస్ తీసుకొస్తారు. ఇంకా మనం డీప్గా వెళ్తే హైదరాబాద్లో ట్యాంక్ బండ్ కూడా చాలా కబ్జాలు, దాని గురించి కొట్లాడే వాళ్ళు హైకోర్టులో కేసులు వేసి కొట్లాడే చాలా మంది ఉన్నారు. ఇప్పుడున్న ట్యాంక్ బండి కూడా కబ్జా అయిందా? ట్యాంక్ బండి కూడా దాని హిస్టరీ పెద్దగా ఉన్నది. అది మనకు ఇంకా నాకు ఇది లేదు. కానీ పర్యావరణవేత్తలు ఎవరైతే ఉన్నారో ఏళ్ళ నుంచి, ఇప్పుడు నేను మా విలేజ్ నుంచి ఏ రకంగా నేను స్టడీ చేస్తున్నాను, హైదరాబాద్ కూడా వాళ్ళు ఇక్కడనే ఉండి లోకల్ పీపుల్ పర్యావరణవేత్తలు వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి కూడా చాలా డీప్ హార్డ్ వర్క్ చేసి చేస్తారు. వాళ్ళు కూడా ఈ చెరువు ఆ చెరువు అని చెప్పి మనకు చాలా చెప్తారు వాళ్ళు. కానీ ఎక్కడండి? ఇప్పుడు ఒక సామాన్య మానవుడు ఆలోచన చేసి ముందుకు వెళ్తే వాళ్ళకు అధికారులు, సమాజం, లీడర్లు అంతా సహకరించాలి. సహకరించినప్పుడు అవేర్నెస్ వచ్చి చేయనప్పుడే ఆ ఏం అనేది ఫుల్ఫిల్ అవుతుంది. ఒక 100లో 1%, 10% మనం రక్షణ గురించి ఆలోచిస్తే 90% కబ్జాలు గురించి ఆలోచిస్తే ఎక్కడ సక్సెస్ అవుతుంది మనం? అన్న, మీరు ఒక మాజీ సైనికులుగా, అలాగే ఒక సామాజిక కార్యకర్తలాగా, ఒక సామాజిక వేత్తలాగా మీరు ఇప్పుడు ఈ కబ్జాకు గురైనటువంటి చెరువుల మీద పోరాటం చేస్తూ ఉన్నారు. మీరు గతంలో అంటే సైన్యంలో పనిచేసినప్పుడు మీరు ఎన్నో పోరాటాలు చేసి ఉంటారు మీ జీవితంలో. మీరు ఈ పోరాటాన్ని చేపట్టిన తర్వాత ఏదైనా కాల్స్ రావడం కానీ, బెదిరింపు చేయడం కానీ మీ మా ఊర్లో కొంచెం వ్యతిరేకత తెస్తారండి. ఊర్లో ఇప్పుడు మనం అంటే పడని గిట్టని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమని బదనాం చేస్తారంటే ఇతనికి మాజీ సైనికుడు ఏదో వేరే ఉద్దేశం ఉన్నది ఇట్లా అని చెప్పి వాళ్ళ రాజకీయంగా పాపం గడుపుకోవడానికి ఏదో చేస్తారు. దాంట్లో మనకు వచ్చేది ఏం లేదు. చదువుకున్న వాళ్ళు ఇప్పుడు విలేజ్ లో ప్రతి ఒక్క ఇంట్లో ఒకరు ఉంటారు. వాళ్ళని ఎడ్యుకేట్ చేసినది వాళ్ళనండి మనం. ఓకే, ఇప్పుడు తల్లిదండ్రులు అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు. ప్రతి ఇంట్లో ఒకరు ఇద్దరు చదువుకున్న వాళ్ళు ఉంటారు. జనరేషన్ వాళ్ళ నాయన భావితరాలు అసలు సేద్యం చేయాలి అంటే మనకు కుంటలు ఉండాలి, చెరువులు ఉండాలి, అలాగే గ్రౌండ్ వాటర్ ఉండాలి. తాతలు ముత్తాతలు మన తరం తప్పు చేయొచ్చు, కానీ నెక్స్ట్ వచ్చే జనరేషన్ దాన్ని కరెక్షన్ చేసుకోవాలి కదా, మనం సవరించుకోవాలి. అది వాళ్ళ ట్యూబ్లైట్ వెలిగిస్తే చాలు మనం ఆటోమేటిక్ అనేది అవేర్నెస్ వస్తుంది. ఆ గ్రామంలో కూడా నాకు కొంచెం వ్యతిరేకత వచ్చింది. మళ్ళీ దాన్ని నెగిటివిటీని పాజిటివ్ చేసిన పాజిటివ్గానే ఉన్నది. ఇప్పుడు వెల్కమ్ చెప్తారు. ఇప్పుడు ఎవరైతే కబ్జాలు చేసి చేస్తారో వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి, అది నో ప్రాబ్లం. అంటే నేను ఇప్పుడు హైదరాబాద్ విషయానికి వస్తే మనం హైదరాబాద్లో పర్యావరణ గురించి మాట్లాడే చాలా తక్కువ అండి. మిషన్ కాకతీయ పథకం పెట్టినప్పుడు కూడా వీళ్ళు పెద్దగా CSR ఫండ్స్ కొనెక్షన్ చేసారు. కొన్ని NGOలు కూడా చెరువులను క్లీన్ చేసినాయి. కానీ వీళ్ళు ప్రాపర్గా ఏ చెరువును సర్వే చేయలేదు, FTL బౌండరీ ఫిక్స్ చేయలేదు, బఫర్ జోన్ ఫిక్స్ చేయలేదు. అప్పటి వరకు ఎన్ని అక్రమాలు ఉన్నాయి వీటిని కూలగొల్చలేదు. ఈ హైడ్రా లాంటి ఏం వ్యవస్థను పెట్టలేదు. లేక్ ప్రొటెక్షన్ కమిటీ అని చెప్పి ఒక కమిటీ పెట్టి నామకేవాసి చేసారు. అదనంగా వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఏం చేశారు, చెరువుల సుందరీకరణ పేరుతో వాళ్ళకి అప్పచెప్పారు. ఇప్పుడు ఈ ఏరియా ఉన్నది కొంపలు, ఇప్పుడు ఈ ఏరియా ఏదైతే ఇక్కడ శ్రీరామ్ నగర్ బంజారాహిల్స్ ఒక చెరువు ఉంది అనుకున్నాం, దుర్గం చెరువు ఎట్సెట్రా. ఇక దానికి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి అప్పచెప్తే వాళ్ళు ఏం చేస్తారు, ఉన్నదాన్ని ఒక సర్కిల్ గీస్తారు. వాళ్ళు కూడా ప్రాపర్ సుందరీకరణలో భాగంగా ఒక ప్యాకేజ్ అయితే వాళ్ళకి ముట్టిద్దంటారు. వాళ్ళు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కట్టడాలు కట్టకుండా చెరువును సుందరీకరిస్తున్నారని చెప్పి వాళ్ళకి సర్కిల్ గీసేస్తారు. అంటే వాళ్ళు గీసిందే విస్తీర్ణం ఫైనల్. చెరువు ఇప్పుడు మనం దుర్గం చెరువు చూస్తే ఆ రెవెన్యూ రికార్డు చూసి విలేజ్ మ్యాప్లు ఎంత ఉంది దాని విస్తీర్ణము, రెవెన్యూ వాళ్ళ దగ్గర ఎంత ఉన్నది, ఇరిగేషన్ ఎంత ఉన్నది, ఈ ఎక్స్టెన్స్ అంత ఎడిపోయిందని అంత ప్రాపర్గా ఇది చేయాలి కదా. అంత ప్రాపర్గా గ్రౌండ్ వర్క్ అనేది మిషన్ కాకతీయ పథకంలో జరగలేదు. అది జరుగుంటే ఆ పథకం అనేది సక్సెస్ అయ్యేది. ఇవాళ ఈ కబ్జాలు, ఈ హైడ్రాలు ఇవన్నీ అవసరం ఉండేది కాదు. మనము 2014 బిఫోర్ వేరే అండి సబ్జెక్టు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏదైతే మన రాష్ట్రం ఏర్పడ్డదో 2 జూన్ 2014 రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మనకు ఏర్పడ్డ తర్వాత కూడా మనం ఒక మంచి ఉద్దేశంతో మంచి స్కీమ్ మనం ఫ్రేమ్ చేసినప్పుడు 100% ఫ్రేమ్ చేసి సక్సెస్ఫుల్గా కొంచెం లేట్ అయినా పర్వాలేదు.
ఏదో మనం టైం బౌండ్ పెట్టి ఆధారపాధార ఏం కాదు కదా, కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ దాని ఫ్రూట్ దాని ఫలాలు అనేది మనం ఇంకా భవిష్యత్తు కానీ వెళ్ళాలని చెప్పి ఆ విధంగా చేసి ఉంటే వీళ్ళ సిచ్యువేషన్ వచ్చేది కాదు. ఇవాళ వీళ్ళే అంటారు కదా మళ్ళీ మీ నాయకులు ఉన్నాయి మీ నాయకులు ఉంటే మీరేం చేసిరండి 10 సంవత్సరాలలో. సురేందర్ రెడ్డి గారు, మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద గత పాలకుల మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు అసలు అభివృద్ధి పేరుతో భారీగా అవినీతికి పాల్పడ్డారు తప్పితే అసలు అభివృద్ధి ఎక్కడ కనపట్లేదంటూ మీరు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు మిమ్మల్ని బెదిరించేందుకు పాల్పడితే మీరు ఏం చేస్తారు? నాకేం అవసరం, నేను ఎవరి భూములు కబ్జా పెడతలేను, ఎవరి చెరువులు కబ్జాలు పెడతలేను. నేను ఒక సామాజిక అంటే వారి మీద మీరు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్లో ఇప్పుడు కొంతమంది నాయకులు ఉంటారు, వాళ్ళు మీకు ఫోన్లు చేసి బెదిరించడం కానీ ఇట్లా ఏదన్నా పాల్పడితే మీరు ఏం చేస్తారు? ఏం చేస్తారంటే పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేస్తాను. ఏం చేస్తాను నేను వాళ్ళని పర్టికులర్గా నేను ఎవరు అవినీతి చేసిన నేను అనట్లేదు కదా. స్కీమ్ను ఫ్రేమ్ చేశారు, స్కీమ్ను 100% కరెక్ట్ ఫ్రేమ్ చేయలేదు. మీరు అదే 100% కాకపోతే మిషన్ కాకపోతే ఫుల్ఫిల్గా ఫ్రేమ్ చేసి సర్వే చేసి FTL బౌండరీలు ఫిక్స్ చేసి ఉంటే అంటే ఈ మధ్య కాలంలో మీరు గమనిస్తే అంటే గత పాలకులు చేసినటువంటి తప్పిదాలను ఎవరైతే ఎత్తి చూపిస్తున్నారో వాళ్ళ మీద దాడులు చేసేటువంటి ప్రయత్నం కూడా కొంతమంది చేస్తున్నారు. అందుకే నేను మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగా, అంతే తప్పితే వేరేదేం లేదు. మీరు మాజీ సైనికులు కాబట్టి మీరు ధైర్యంగా ఎదుర్కోగలరు. మేము ఏ రాజకీయ పార్టీకి తొత్తులు కాదు, మేము ఏ రాజకీయ పార్టీకి మేము వ్యతిరేకం కాదు, ప్రతి ఏ నాయకునికి వ్యతిరేకం కాదు. వాళ్ళు ఏ పార్టీ అయినా ఏ నాయకుడు అయినా వాళ్ళు చేసే మంచిని మేము స్వాగతిస్తాం, చెడుని వ్యతిరేకిస్తాం. అంతేందుకు నా సొంత గ్రామంలోనే మా గ్రామ సర్పంచ్ గారి మీద నేను RTI సమాచార చట్టం పెట్టి నేను ఇది చేసిన అవేర్నెస్ తీసుకొచ్చిన అండి. అది కూడా నడుస్తుంది, వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అది. ఓకే, దేనికోసం చేశారు అది? అవినీతి ఇప్పుడు మనం అంటారు కదా గ్రామ పంచాయతీ ఇప్పుడు అంటే మీ గ్రామానికి శాంక్షన్ అయినటువంటి నిధుల్ని ఆయన తారుమారు చేశారా? తారుమారు అనేది కొంచెం ఉన్నది, అది నడుస్తుంది. అధికారులు వాళ్ళ పీరియడ్ కూడా అయిపోయింది, అది వేరే సబ్జెక్ట్. ఓకే, అయితే ఇప్పుడు మనం మిషన్ కాకతీయ ఈ చెరువులు కుంటలు పర్యావరణ పరిరక్షణ తీసుకుంటే హైదరాబాద్ విషయమే తీసుకుంటే ఇప్పుడు 311 జీవో ఉన్నది. 311 జీవో పరిధిలో రెండు జంట జలాశయాలు ఉంటాయండి, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. అప్పుడు ఎప్పుడో నిజాం నవాబులు వాళ్ళు నిర్మించారు అవి. అక్కడికి వచ్చే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? మనకు వికారాబాద్ అడవుల నుంచి వస్తాయి. ఏది మూసి ఈసా 2 అక్క చెల్లెలు నదులు అవి. వికారాబాద్ అడవుల నుంచి పుట్టిన నదులు అలా పారుకుంటూ వచ్చి మనకు అక్కడ స్టోరేజ్ అవుతాయి. అక్కడ 2 రిజర్వాయర్లు నిర్మించి ఒక 84 గ్రామాలను క్యాచ్మెంట్ ఏరియా పరిధిలో పెట్టి ఇవన్నీ గ్రీనరీ, నది వర్షపు నీరు ఇక్కడనే పుడుతుంది కాబట్టి మనం ఇక్కడ కాంక్రీట్ వేస్తే ఇవి చెడిపోతాయి అని చెప్పి ఈ నది చనిపోతుంది, ఈ రిజర్వాయర్ నీళ్ళు ఉన్నాయి అని చెప్పి తాగునీటికో సాగునీటికో ఆ టైంలో హైదరాబాద్ టైంలో అప్పుడు నిర్మించారు అవి. నిర్మించినప్పుడు ఒక 84 గ్రామాలు లిమిట్లో పెట్టిర్రు. కానీ ఇప్పుడు లాస్ట్ 10 yearsలో ఏం జరిగింది? మొత్తం రాష్ట్రం అంతా భూముల ధరలు పెరిగినాయి, అభివృద్ధి జరుగుతుంది, మాకు ₹1 ఎకరం, ఇక్కడ మాకు ఈ 311 జీవో ఏ వాటికి మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి లీడర్లే ప్రోవోక్ చేసారు జనాలను. ఆల్మోస్ట్ ఇప్పుడు మన చెవులు ఏంటి అంటే ఈ 311 జీవోని అమలు చేసింది కూడా అసలు పర్యావరణాన్ని పరిరక్షించేందుకే కదా. 100% పర్యావరణ పరిరక్షణకు, జంట జలాల పరిరక్షణకు. అవును, మూసి ఈసా నది అక్క చెల్లెలు 2 ఉంటాయి, ఏదైతే వికారాబాద్ అడవుల్లో పుడతాయో ఆ 2 నదుల పరిరక్షణ కోసం 311 జీవో ఒక లిమిట్ అనేది వాళ్ళు పెట్టిర్రు. అవును, ఆల్మోస్ట్ 84 గ్రామాలు ఉంటాయి అందులో. 84 గ్రామాలు పచ్చ గ్రీనరీ ఉంటాయండి. అవును, పచ్చగా ఉంటాయి గ్రీనరీ, కాంక్రీట్ ఉండదు. కానీ ఈ రాజకీయ నాయకులు ఏం చేశారు? వాళ్ళ రాజకీయ స్వార్థాల కోసం వీళ్ళని ప్రొవోక్ చేసి తెలంగాణ ఇప్పుడు మా సైడ్ రియల్ ఎస్టేట్ ₹1 ఎకరం అయింది, మీకు అన్యాయం జరుగుతుంది, ఈ జీవో ఎత్తేస్తే మీకు కూడా భూముల ధరలు పెరుగుతాయి, ఇట్లా వాళ్ళని ప్రొవోక్ చేసి ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకొని దాన్ని లిఫ్ట్ చేసారు జీవోని ఆల్మోస్ట్. ఆ 311 కానీ ఇంకా అవ్వలేదు ఇప్పుడు. అంటే అది ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నదండి, సూపర్ పవర్ ఆర్డర్ ఉన్నది సుప్రీంకోర్టు మించి ఈ దేశంలో ఏమున్నదని చెప్పండి. అవును, సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నది దాని మీద. సుప్రీంకోర్టే సుప్రీం ఎవరని, ఇంకా సుప్రీమే ఉంది కదా. సుప్రీం ఆర్డర్ని కాదని చెప్పి ఇక్కడ ఏదో దాన్ని మెల్లగా దాన్ని రూపుమాపడానికి ఏదో జీవో తీసుకొచ్చి ఇది చేసి అది చేసి ఏదో చేస్తున్నామంటే ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? అది కరెక్ట్ కాదు కదా. అంటే ఇప్పుడు ఆ రైతులకు ఏమైతే జరుగుతుందో దాన్ని అంటలేను, కాకపోతే ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా, అదే గ్రీనరీ అలానే ఉంటే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారో జనాలు వీళ్ళకంటే 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు వాళ్ళు హ్యాపీగా. అంత స్వచ్ఛమైన గాలి, వాళ్ళ వాతావరణం, పొల్యూషన్ లేకుండా నిమ్మలంగా ఉంటారు వాళ్ళు. అది మాత్రం వాళ్ళకి షూరిటీ ఉంటుంది, వాళ్ళ లైఫ్ అనేది పెరుగుతుంది, జీవనం అనేది. ఇంకొకటి 311 జీవో ఇప్పుడు అయితే వీళ్ళు ఏదైతే అంటారో వాళ్ళు ఆల్మోస్ట్ రాజకీయ నాయకులు రిసార్ట్లు అవి ఉన్నాయండి. ఇప్పుడు వీళ్ళు వ్యతిరేకిస్తారు కదా హైడ్రాను, మరి మీరు 10 ఏళ్లలో మీరెందుకు ఇలాంటి పని చేయలేదు? మీరు తెచ్చిన స్కీమే 100% ఫ్రేమ్ వర్క్ కరెక్ట్ చేయలేదు, చేసి ఆ ఎన్క్రోచ్మెంట్లు అప్పుడే చేసి ఉంటే వీళ్ళకి అవకాశం ఉండకపోవు కదా. ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు హైడ్రాని స్వాగతిస్తూ మీరు అసలు రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా కావాలి అంటూ డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ గారిని ఎందుకు గెలవట్లేదు మీరు? వెళ్తామండి, వెళ్ళలే ఇంకా. అంటే అవకాశం రాలేదా? అవకాశం వస్తుంది, మేబీ వెళ్దాం. నాకు కూడా వెళ్దామనే ప్లాన్ ఉంది, నాకు పర్సనల్గా వెళ్దామని ప్లాన్ ఉన్నది. నేను పర్సనల్గా వెళ్ళి కూడా నేను కలిసి
ఇక్కడ ఈ హైడ్రా కంప్లీట్లన్నీ హైడ్రా వరకే పరిమితం. ఇప్పుడు ఈ రీజనల్ రింగ్ రోడ్ తర్వాత ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ లోపల ఈ మున్సిపాలిటీ ఇక్కడ వరకు దాని లిమిట్ ఉన్నది. ఇప్పుడు ఈ కంప్లైంట్ తీసుకుపోయిన హైడ్రా కమిషనర్ గారు కంప్లైంట్ చేస్తే లాభం లేదు. ఫస్ట్ పాయింట్ అలా నేను గవర్నమెంట్ దృష్టిలో వచ్చిన అటు డిస్టిక్ లెవెల్లో కూడా కింది నా విలేజ్ ఇష్యూ డిస్టిక్ లెవెల్ కలెక్టర్ వరకు అంటే అట్లానే కాదు, ఆయన దృష్టికి అలాగే ప్రభుత్వం దృష్టికి గనక తీసుకువెళ్తే తీసుకెళ్తాం. కేవలం ఈ హైదరాబాద్ వరకే ఈ హైడ్రా అనేది పరిమితం కాకూడదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెరువులు కుంటలు కబ్జా అయినాయి, ఆ కబ్జాని విడిపియాలి అంటే మనం ఈ హైడ్రాని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ ఉద్దేశంతో ఆర్టికల్ రాయడం జరిగింది. ఓకేనా, వెళ్తాం నెక్స్ట్ పదే మాది 100% గవర్నమెంట్ కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం, మేము ప్రజాభవన్లో కూడా ఇస్తాం, ఏం తప్పేముంది దాంట్లో ఏం లేదు కదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ గురించి ఏదైతే మనం సబ్జెక్ట్ డిస్కస్ చేస్తామో 111 జీవో పరిధిలో ఇవాళ ఈ రకంగా రాజకీయాలు నడుస్తున్నాయి కదా, మరి వాళ్ళు ఎవరు కాపాడాలండి? వాటిని ఎవరు కాపాడాలి? జంట జలాశయాలు, నదిని మనం పుట్టే నదిని మనం చంపుకుంటే మనకు మళ్ళీ నీళ్ళు ఎక్కడ వస్తాయండి? ఇప్పుడు సాగునీరుండవు. మూసి నది, ఇప్పుడు మూసి ఈసాలు మనకి ఇవాళ పొల్యూట్ అయినాయి, కానీ అంతకంటే ముందు సత్యనదులే కదా అవి. వికారాబాద్ అడవిలో పుడతాయి. కేసీఆర్ గారే ఒక వికారాబాద్ కలెక్టరేట్ ఓపెన్ చేయడం ఒక డైలాగ్ విన్నా నేను, వికారాబాద్ కా హవా లాకో మరీజోం కా దవా. వికారాబాద్ కా హవా లాకో మరీజోం కా దవా అంటే ఆ గాలి పీల్చుకుంటే ఏ రోగం ఉండదు, లక్షల రోగాలు నయమవుతాయి. అసలు స్వచ్ఛమైన అడవులోకి వెళ్ళి నదులు పుట్టుకొని వస్తున్నాయి. ఇవాళ హైదరాబాద్లో పొల్యూట్ అయినాయి, ఇక్కడ మాత్రం పొల్యూట్ కాలేదండి. అది అక్కడ నుంచే పొల్యూట్ అవ్వకుండా వస్తున్నాయి. ఫార్మా కంపెనీలకు పర్మిషన్లు ఇస్తున్నారు, జీవోని లిఫ్ట్ చేసి మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలు పర్మిషన్లు ఇస్తున్నాయి, కాంక్రీట్లు అవుతున్నాయి. ఏదైతే క్యాచ్మెంట్ ఏరియా ఉంటుందో నది పుడుతుంది. క్యాచ్మెంట్ ఏరియా అంటే నది ఎక్కడైతే ఆటోమేటిక్ దాన్ని వాటర్ వస్తుంది చూడండి. ఇప్పుడు మనం అడవుల నుంచి అవన్నిటి మనం కాంక్రీట్ వేసి పూర్తి చేసినాక ఇంకా వాటర్ ఎక్కడ వస్తాయండి? ఇప్పుడు ఇదే పని ఫర్ ఎగ్జాంపుల్ లిటిల్ బిట్ మన ఎగ్జాంపుల్ కంపారిజన్ చేసుకుంటే మహారాష్ట్రలో గోదావరి ఎక్కడ పుడుతుంది? ఎక్కడో పుడుతుంది, మామూలు ఇక్కడ సంథింగ్ ఆ ఏరియా నాకు పర్టికులర్ ఐడియా లేదు. ఆ పుట్టిన కాడ వీళ్ళు ఈ రకంగా మహారాష్ట్ర ప్రజలు ఈ రకంగా చేసి ఉంటే నీకు ఆ గోదావరి నది ఎక్కడదండి? వచ్చుండనా? తరతరాలు 60-70 ఏళ్ళలో వాళ్ళ నది అక్కడ కట్టడాలు కట్టేసి కాంక్రీట్ వేసి మొత్తం పూర్తి చేసి ఉంటే నీకు ఆ నది ఎక్కడ నుంచి వచ్చు, ఈ బ్యారేజ్ ఎక్కడ నుంచి వచ్చు, మనకు నీళ్ళు ఎక్కడ నుంచి వచ్చు? సేమ్ యాజ్ ఇట్ కృష్ణా ఎగ్జాంపుల్ తీసుకోరు మీరు, కర్ణాటకలో ఎక్కువ పుడుతుంది అది. వాళ్ళు కూడా నదిని చంపుకునే ఈ రకంగా కాంక్రీట్ పెట్టి చేసి ఉంటే వాళ్ళకి ఏదైతుందండి? మూసి ఈశాన్యాలు ఒకప్పుడు మంచి ఇదే మంచి ఉపనదులు అవి, స్వచ్ఛ నదులే అవి. మానవులు మనం చేసే దరిద్రం వల్ల అవి పొల్యూషన్ అయినాయి. అంటే మనం రెస్పాన్సిబుల్ లేము, అర్థమైందా? ఓకే, మనం రెస్పాన్సిబుల్ లేము. ఇలా మనం మూసినది పోతే ముక్కు మూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు గోదావరిలో పుష్కరాలు అంటారు, మరి మూసిలో పుష్కరాలు పెట్టండి ప్రభుత్వం, ఎంతమంది మునితారో చూస్తా నేను. ఈ ప్రభుత్వం కూడా నేను వెల్కమ్ చెప్తున్నాను, నాకు కొన్ని సజెషన్లు కూడా చేస్తున్నాను నేను. హైడ్రా అనేది మంచి సిస్టమ్, మంచి వెల్కమ్ అయ్యేది. రాజకీయంగా కొందరు పొలిటీషియన్లు చేసే ఆరోపణలు చేస్తారు, దానిపైన చేసుకుని వెళ్ళిపోతారు. రంగనాథ్ సార్ కూడా చెప్పిండు, ఏవి రంగనాథ్ సార్, ఆయన కూడా ఇంటర్వ్యూ చూసిన నిన్న. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళకు కూడా పర్యావరణ పరిరక్షణ బాధ్యత, చెరువులు కుంటలు కాపాడుకోవాలి, ఒకటే ఏం. వేరే ఎవరో ఒకరు చేయాలి కదా. ఇప్పుడు ఆ ప్రభుత్వం లాగా మేము కూడా ఇట్లే నామకే వ్యవస్థ వెళ్ళిపోతామంటే, ప్రతిపక్షాల మీద వేసుకుంటే ఏదో నామకి 1-2 చేసేది వెళ్ళిపోతామంటే అర్థమే ఉంటుందండి. ఇక ఏదో ఒక వ్యవస్థ ఏదో ఒక రోజు చేయాల్సింది, ఎవరో ఒకరు చేయాల్సింది. అలా చేసేది ఇప్పుడు ఇది మంచి చేస్తారు. నెక్స్ట్ మూసి సుందరీకరణ అంటారు. మూసి సుందరీకరణ అంటే మొఖానికి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈడికెళ్ళి మొదలవుతుంది. ఇక్కడ మొఖానికి వదిలి పౌడర్ అద్దకుండా తీసుకుపోయి కాళ్ళకు పారండుతా అంటే సూటబుల్ కాదు సార్, నా ఉద్దేశం. గవర్నమెంట్కి నా సజెషన్ ఏంటంటే, మీరు మూసి సుందరీకరణ ఏ పెడితే అక్కడ నుంచి మొదలు పెట్టుర్రి. ఎక్కడైతే మూసి ఈసా నదులు ఉడుతున్నాయో అక్కడ పొల్యూషన్ కాకుండా, ఆ నదికి వాటర్ ఇక్కడ రాకుండా, అక్కడ ఫార్మసీలకు పర్మిషన్లు ఇవ్వకుండా, ఆ వికారాబాద్ నుంచి మీరు ఆల్మోస్ట్ ఎక్కడ సూర్యాపేట దాకా మొదలు పెట్టండి మూసి సుందరీకరణ. సుందరీకరణ ఏమంటే అవుటర్ రింగ్ నుంచి గీడ దాకా ఏదో 4 బ్రిడ్జిలు వేసినాం, పెయింట్లు రుద్దినం, ఇది కాదు మ్యాటర్, అది కాదు, అట్లా చేయొద్దు. సుందరీకరణ అంటే అక్కడ నుంచి మొదలు పెట్టాలి. ఎక్కడైతే వికారాబాద్ అడవులకి మొదలవుతుందో మూసి ఈశాన్య 2 అక్క చెల్లెళ్ళు, ఉస్మాన్ సార్ జంట విలాసాలు, అక్కడి నుంచి వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చేస్తే వాళ్ళకు ఆ రిజల్ట్ అనేది ఉంటుంది, ఆ పెట్టిన ప్రజాధనం అనేది, ఆ డబ్బులు అనేవి మనకు ఇదవుతుంది, దాని రిజల్ట్ ఉంటుంది. లేకపోతే మిషన్ కాకతీయ లెక్కన ఉంటుంది. మళ్ళీ ఈ హైడ్రా ఎక్కడెక్కడైతే చెరువుల్ని కుంటల్ని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారో ఆ నిర్మాణాలని కూల్చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీల పేర్లు కూడా తెర మీదకి వస్తున్నాయి. కొంతమంది సెలబ్రిటీలకు చెందినటువంటి నిర్మాణాలు కూడా ఈ హైడ్రా కిందకు వస్తున్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కారు ఆ సెలబ్రిటీల నిర్మాణాలను కూడా కూల్చివేస్తుందా, లేదంటే అక్కడ ఆగిపోతుందా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో ఏంటి తెలంగాణ ప్రభుత్వం ఏ అడుగు వేసే అవకాశం ఉందంటారు? ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచిస్తుర్రు, రాష్ట్ర ప్రజలు ఏం ఆలోచిస్తుర్రు అయితే నా ఒపీనియన్ మాత్రం నేను చెప్పగలుగుతాను.
గత ప్రభుత్వం కూడా స్కీమ్ తెచ్చింది, ఫుల్ఫిల్ కాలే ఎయిమ్స్. ఓకే, మనం చిన్న వరద వస్తేనే ముంపునకు ఇవాళ చూస్తున్నాం, తెడ్డు పట్టుకొని పోవాల్సిన పరిస్థితి. తెడ్డు కొట్టుకోవాలి మనం. ఫ్యూచర్లో ఈ 4-wheeler 2-wheeler అవసరం లేదు మనకు హైదరాబాద్లో. అందరూ ఒక బోర్డు కొనుక్కోవాలి, ఒక బోర్డు కొనుక్కొని తెడ్డు కొట్టుకొని వెళ్ళిపోవచ్చు ఈపీగా. నేను కూడా అక్కడ నుంచి ఇక్కడ రావచ్చు ఈజీగా. నా ఉద్దేశం ఏంటంటే హైడ్రా అనేది వీళ్ళ ఉద్దేశం మంచిదే, దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారనేది చూడాలి మనం ముందు. నా ఉద్దేశంలో ఎవరైనా సరే, ఆ సెలబ్రిటీ కానీ, పొలిటీషియన్ కానీ, సామాన్య ప్రజలు కానీ, ఓకే, ఈవెన్ ముఖ్యమంత్రి అయినా కానీ, మినిస్టర్లు కానీ, ముఖ్యమంత్రి, ప్రతిపక్షం, అపోజిషన్, ఎవరైనా సరే, ఎవరు దానికి లిమిట్ లేదండి. హైడ్రాక్ అనేది లిమిట్ ఉండొద్దు. ఎందుకంటే ఆ సంస్థ ఉద్దేశం చెరువులు, కుంటలు, అక్రమ నిర్మాణాలు ఏ చెరువుల్లో ఏ కుంటల్లో ఉన్నాయో అన్నిటినీ నేలమట్టం చేయాల్సిందే, లెవెల్ చేయాల్సిందే. ఎఫ్టీఎల్ సర్వే చేసి బౌండరీ ఫిక్స్ చేయాల్సిందే, 100% కాపాడాల్సిందే. ఎవరైనా ఎప్పుడో ఒకరు చేయాలి. ఈ వ్యవస్థ, ఈ సంస్థ ఆ రకంగా పోతుందని నేను ఉద్దేశిస్తున్నా. హైడ్రా కమిషనర్ వారు రంగనాథ్ గారు కూడా అదే మాట చెప్పారు. ఇక ఇందులో రాజకీయాలు ఏం నడిస్తే ముందు ఈ సంస్థ ఎలా పోతుందో మనం చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడే మొదలైంది. ఫైనల్ గా అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ముఖ్యమంత్రి వర్యులకి మీరేం చెప్పదలుచుకున్నారు? ఒకటే సార్, ఇంతకుముందు హైడ్రా కంటే ముందు ఈవీడిఎం అనే ఒకటి వ్యవస్థ ఉన్నది. ఈవీడిఎం అంటే ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ డిజాస్టర్ ఏదో ఉన్నది. అది కరోనా పీరియడ్ కూడా చాలా వరకు చేసారు వాళ్ళు ఈవీడిఎం అనేది. అందులో 2 సెక్షన్స్ ఉన్నాయి. ఓకే, ఒక సెక్షన్ ఏమో డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంకోటి ఏమో అసెట్ ప్రొటెక్షన్. డిజాస్టర్ మేనేజ్మెంట్ మనకు ఈ ఫ్లడ్, కరోనా లాంటివి వచ్చినప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఈ అసెట్ ప్రొటెక్షన్ అనేది ఇప్పుడు స్టాండర్డ్ అవుతుంది హైడ్రా వల్ల. దీన్ని కొంచెం స్ట్రాంగ్ చేస్తున్నారు. నేను చూసిన 2020లో ఒక ఆల్మోస్ట్ అందులో కాంట్రాక్ట్ బేస్లో మా మాజీ సైన్యంలో ఒక 100 మందిని తీసుకున్నారు అందులో. ఏది ఈవీడిఎంలో, ఆ కరోనా పీరియడ్లో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ వీటన్నిటికీ ఈ అసెట్ ప్రొటెక్షన్ కూడా మా వాళ్ళు వర్క్ చేసి ఎక్కడైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ పోయి నోటీసులు కూడా అంటించారు. అందులో మా మాజీ సైనికులు 100 మంది పనిచేస్తారు. నాకు అవకాశం రాలేదు, కొంచెం లేట్గా వచ్చిన రిటైర్మెంట్ అయ్యి. 2018-19లో వచ్చి ఉంటే మేబీ అందులో అవకాశం వచ్చిండు కావచ్చు. కాంట్రాక్ట్ బేస్ లేదు తీసుకొని వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వర్క్ చేయిస్తారు. ఈ వ్యవస్థ బాగా పనిచేయాలి. ఇంతకుముందు చెప్పినట్టే ఏ సెలబ్రిటీ కానీ, అది ఎవరైనా సరే, ఏ పొలిటీషియన్ కానీ, సామాన్య మానవుడైనా సరే, ఇప్పుడు సామాన్య మానవునికి మీరు అన్యాయం చేసి మిగతా వాళ్ళని చేయకపోతే మాత్రం ఈ ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది. ఫస్ట్ పాయింట్. సామాన్య మానవునికి ఏం తెలుసు అండి? ఏదో ఇల్లు కావాలని, ఏదో కావాలని కొనుక్కొని వెళ్తాడు, నాలెడ్జ్ లేకపోతాడు. ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, బ్రోకర్లు వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ కమిషన్ కోసం ఏదో ఒకటి అంటగడతారు వాళ్ళకు. ఆ చెరువా, కుంటనా, కబ్జనా, బహవర్ జోనా, నాలనా, బులానా వాళ్ళకంతా అవగాహన ఉండదు సామాన్య. ఎందుకంటే నమ్మకంతో వెళ్తారు. ఇల్లు కొనుక్కునేవారు ఒక నమ్మకం మీద వెళ్తారు. ఇప్పుడు మీ మీద నాకు నమ్మకం, మీరు ఏజెంట్, మీరు నాకు ఇక్కడ చూపించారు, నేను కొనుక్కున్నా, కట్టేసుకుని ఇంటున్నా, 20 ఏళ్ళు అయింది, ఈఎంఐ పెట్టుకుంటున్నా. సడన్గా వాళ్ళ హైడ్రా వచ్చి కూల కొడితే వాళ్ళకి నష్టం జరుగుతుంది. 100% సామాన్య ప్రజలకు నష్టం జరుగుతుంది. వాళ్ళు ఈఎంఐలో డబ్బు ఆర్థికంగా నష్టపోతారు. కానీ దాంట్లో సహకరించిన వాళ్ళు ఎవరు? ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు ఎవరు? ఆ బిల్డర్ ఎవడు? ఆ కాంట్రాక్టర్ ఎవడు? ఆ పొలిటీషియన్ ఎవడు? వాళ్ళ సహకరించిన అధికారులు ఎవరు? రెవెన్యూ డిపార్ట్మెంట్లో, ఇరిగేషన్లో వీళ్ళందరినీ తీసుకుపోయి చెంచల్లి కూడా చెర్లపల్లి జైల్లో నూకాలి. 100% చిప్పకూడి పెట్టాలి వీళ్ళందరికీ. వీళ్ళంతా పర్యావరణ ద్రోహులు అండి, పర్యావరణ ద్రోహులు. అర్బన్కు రూరల్ తేడా ఉన్నది. ఇప్పుడు నా విలేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా మిస్టేక్ జరుగుతుందంటే వాళ్ళకు అవేర్నెస్ లేక, కొంచెం నాలాంటి వాడు అంటే నేను గొప్ప కాదు, నాలాంటి వాళ్ళు అవేర్నెస్ తెలియదు. ఇక్కడ ఇంతమంది ఎడ్యుకేటెడ్లో మనం ఇంతమంది సోషల్ మీడియా ఇంత ఎదిగిన తర్వాత కూడా మనం ఈ రకంగా ఉన్నది అంటే పరిస్థితి ఎట్లుంటుంది? అలాంటప్పుడు నేనేమంటున్నా అంటే హైడ్రా అనేది ఓన్లీ బ్యాలెన్స్ కాకుండా అధికారులను కూడా, ఇప్పుడు ఈ పర్మిషన్లు ఇచ్చేవారు ఎవరెవరు ఉన్నారు? అలా టౌన్ ప్లానింగ్ ఉంటుంది, మున్సిపల్ ఉంటుంది, ఇరిగేషన్ యూనివర్సిటీ ఇస్తుంది, రెవెన్యూ వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ జాయింట్ సర్వే చేస్తేనే కదా నీకు ఎఫ్టీఎల్ ఫిక్స్ అయ్యేది. అవును. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎలా కన్స్ట్రక్షన్ చేస్తారో, ఎలా కడుతారు, వాళ్ళు అమాయకులు ఎలా కొనుక్కుంటారు, వీళ్ళు ఎలా కూలగొడుతారు, వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంటే కదా. ఏ ఒక్కరిని వదిలిపెట్టొద్దు, అందరి మీద కేసు ఫైల్ చేసి చెర్లపల్లి, చెంచలు కూడా అవసరమైతే తిహార్ లేకపోతే అండమానం పంపించాలి. ఇక్కడ జాగా లేకపోతే అక్కడ కూడా ప్లేస్ లేకపోతే అన్ని పాతి పెట్టాలి, స్మృతివనం కట్టాలి. పర్యావరణ ద్రోహులు అని చెప్పి నేమ్ ప్లేట్ పెట్టాలి. ఏంటని? పర్యావరణ ద్రోహులు బై నేమ్ పెట్టాలి. ఇప్పుడు నేను కనుక కబ్జా చేసిన నా పేరు, నన్ను అక్కడనే పూడ్చిపెట్టి మీరు పేరు పెట్టండి, ఐఎమ్ వెల్కమింగ్. నేను చెప్తున్నా కదా, ఎవరైతే ఈ రకంగా వీళ్ళు చెరువులు, కుంటలు కబ్జా చేసి మొత్తం ఇది చేస్తారు హైదరాబాద్లో, వీళ్ళందరికీ పర్యావరణ ద్రోహులు అని చెప్పి ఒక ట్యాగ్ ఇచ్చి ఆయనే పూడ్చిపెట్టి స్మృతివనం కట్టాలి. మరి వీళ్ళని పెంచిపోసరించినది ఎందుకండి? ఇంకా వీళ్ళని తీసుకుపోయి నువ్వు కేసు పెట్టి జైల్లో పెట్టి మేపి వాళ్ళకి ఇడ్లీ, బ్రేక్ఫాస్ట్, సాంబారు ఇవన్నీ పెట్టి ఖర్చు పెట్టి మనకే బొక్క కదా. మనము మానవులు, మన సమాజం, మనం బతకడానికి వచ్చిన జీవితం మీద మనకు లైఫ్ ఇస్తుంది ఏంది? ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ అంటే ఏంది? ఒక చెట్లు, అడవులు, ఇది మాత్రమే కాదు, చెరువులు, కుంటలు, వాటర్, అది కూడా.
కెనాల్స్, వాగులు ఇవి కూడా మనం కాపాడుకోవాలి. మన ఆస్తి, ఉమ్మడి ఆస్తి అది. దాని మీద మన అవేర్నెస్ లేకపోతే, రెస్పాన్సిబుల్ లేకపోతే ఇంకెక్కడ ఉంటామని రెస్పాన్సిబుల్గా. ఓకే, ఇప్పుడు మీ అమ్మ నాన్న వారసత్వంకి వచ్చిన ఆస్తి మీకు ప్రాపర్గా ఉంటుంది, రెస్పాన్సిబుల్ ఉంటుంది మీకు. ఎందుకు? అది మీ ఆస్తి కాబట్టి. మా తాత ముత్తాత నుంచి వచ్చింది, అందులో గుంట తక్కువైనా కూడా మీరు పోయి పంచాయతీ పెట్టుకుంటారు, కత్తులతో పోయి కొడుస్తారు, పోలీస్ స్టేషన్ల కేసులు అన్నీ కొట్లాడుతారు. మరి వీటి కోసం ఎందుకో ముందుకు రారు? రావాలి, అవేర్నెస్ వస్తుర్రు, కాకపోతే పర్సంటేజ్ చాలా తక్కువ ఉన్నది. నంబర్ 1 పాయింట్ అవేర్నెస్ అనేది ప్రభుత్వం ఇంకా పెంచాలి. ఓకే, ఓన్లీ స్కీములు పెట్టి ఇలాంటి వ్యవస్థలు తెచ్చి ఇచ్చేయడం కాదు. ఇప్పుడు హైడ్రా అనే వ్యవస్థ మంచిదే, కానీ అవేర్నెస్ చేయాలి. ఫస్ట్ జనాలను అవేర్నెస్ చేయండి. చెరువు అంటే ఏంది, కుంట అంటే ఏంది, అది దేనికి సంబంధించి, ఆ చెరువుల వల్ల, కుంటల వల్ల, కాలువల వల్ల సాగుకి ఎటువంటి ఉపయోగం ఉంది, తాగునీరు, గ్రౌండ్ వాటర్, ఇవన్నీ అవేర్నెస్ చేసుకుంటూ వాళ్ళని ఇది చేస్తే వాళ్ళ కూడా ఇవాళ వారు ఇల్లు కట్టుకొని ఏమే కట్టుకున్న వల్ల కొంచెం అర్థం అవుతుంది. అబ్బా మేము చేసింది, మేము మోసపోయినాం, మాకు అన్యాయం చేశారని వాళ్ళు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఓకే, ఫస్ట్ పాయింట్. రెండోది, ఈ హైడ్రాలో కూడా వీలైతే ఈ ప్రభుత్వాన్ని కానీ, గవర్నర్, హైడ్రా కమిషనర్ కానీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మాలాంటి మాజీ సైనికులకు రిక్రూట్ చేసుకున్నాం, మీరు స్వచ్ఛందంగా సేవ చేయమన్నా మేము చేస్తాం. స్వచ్ఛంద సేవ చేయమన్నా మేము ఇక్కడ హైదరాబాద్లో చేస్తాం. అన్ని మున్సిపాలిటీలలో, మేజర్ మున్సిపాలిటీలో, గ్రామాలలో కూడా మేము సేవ చేయడానికి మా వాళ్ళు ఆల్రెడీ రెడీగా ఉన్నారు. విలేజ్లోనే ఉంటారు వాళ్ళు. సోల్జర్స్ అంటేనే సమాజ సేవ మాది. కొంచెం వ్యాపారాలు అయితే వెళ్తారు, కానీ కొంతమంది అక్కడిక్కడ ఉన్నారు. వాళ్ళు ఊళ్ళోనే ఉన్న వాళ్ళు చేస్తారు. వాళ్ళని మీరు రిక్రూట్ చేసుకొని మమ్మల్ని కూడా పాలు పంచుకుంటే మేము కూడా సంతోషిస్తాం. మేము కూడా కొంచెం ఈ మంచి పనిలో భాగం అవుతాం. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల్లో కూడా ఈ హైడ్రాని తీసుకురావాలి అనేది చివరిగా మీ డిమాండ్. 100%. ప్రభుత్వానికి నేను ఒకటే రిక్వెస్ట్ చేయగలుగుతున్నా, సజెషన్ చేయగలుగుతున్నా. ఏదైతే మన పూర్వీకులు మన మంచి ఉద్దేశంతో మనకు చెరువులు, కుంటలు ఇచ్చారో, ఆస్తులు, ఉమ్మడి ఆస్తులు, ఆ ఆస్తులను మనం కాపాడుకోవాలి. ఆ ఆస్తులను కాపాడడానికి గత ప్రభుత్వంలో కొన్ని ప్రయత్నాలు చేసినాయి, కాకపోతే వాళ్ళ పథకాలు అవన్నీ ఫుల్ ఫ్రేమ్ చేయలే వాళ్ళు. ఓన్లీ వాళ్ళ దాని రిజల్ట్ కూడా ఫుల్ రాలేదు. ఓకే, పూర్తి స్థాయిలో చేయడంలో విఫలమైందంటారు. కాబట్టి ఈ ప్రభుత్వం అయినా స్పష్టంగా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక హైదరాబాద్ మాత్రమే కాదు, 33 జిల్లాలు ఇప్పుడు ఆల్మోస్ట్ గ్రామ పంచాయతీలు పెరిగినాయి. 1299 చిల్లర, ఆల్మోస్ట్ 13,000 గ్రామ పంచాయతీలు అయినాయి. ప్రతి గ్రామంలో మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, చెరువులు, వీటన్నిటిని సర్వే చేయించి FTL బౌండరీలు ఫిక్స్ చేసి పూడికతీత ఏమైనా ప్రోగ్రామ్ చేస్తే ఇంతకుముందు చేసినట్టు మనకు దాని రిజల్ట్ అనేది ఉంటుంది. చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కొత్త జలకళ ఉట్టిపడాలి అంటే ఈ చెరువుల పూడికతీత అయితే అవసరం. పూడికతీత కంటే ముందేం చేయాలండి? ఆ చెరువు విస్తీర్ణం ఎంత, కుంట విస్తీర్ణం ఎంత, బౌండరీ అది ఫిక్స్ చేయాలి కదా. అసలు పునాది లేకుండా మనం ఇల్లు కట్టలేదు. అవును, వితౌట్ బేస్మెంట్, వితౌట్ పిల్లర్ వి కాంట్ బిల్డ్ హౌస్. మనం ఇల్లు కట్టలేము. అవును, పునాది మనం మర్చిపోయి ఇక మిగతా మనం రంగురంగుల హద్దులు అది చేసినాం, ఏదో చేసినాం అంటే కరెక్ట్ కాదు కదా. ఫస్ట్ మనం అది చేయాలి. ఓకే, ఆ గత ప్రభుత్వాలు ఆ స్కీములు గీములు అన్ని దుర్వినియోగం అయిపోయినా ఈ ప్రభుత్వం అయినా ఇప్పుడైనా కొంచెం ఇలాంటి వ్యవస్థలను మొత్తం ఎస్టాబ్లిష్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేసి పనిచేస్తే బాగుంటుంది. అందులో ఫస్ట్ స్టెప్ సర్వే. ఓకే, జాయింట్ సర్వే చేయాలి. ఇరిగేషన్, రెవెన్యూ ఎంతమంది ఉంటారో, టౌన్ ప్లానింగ్ ఎవరెవరు ఉంటారో జాయింట్ సర్వే చేసి బౌండరీలు ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసి ఇప్పుడు మనం భూములు సర్వే చేసినప్పుడు వాళ్ళకి హద్దులు బాతిర్రు, అలాంటి హద్దులు పైన ఫిక్స్ చేసినాం అనుకోండి, ప్రజలకు కూడా క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు ఈ 2 ఎకరాలు నేను ఎగ్జాంపుల్ చెప్పిన, వాళ్ళకి అవగాహన లేకుండా చుట్టుపక్కల వాళ్ళు కావాలని, కొందరు కావాలని దుంతురు, కొందరు మనని దుంతురు కావచ్చు. సర్వే చేస్తే కదా మనకు బయటపడేది. దాని విస్తీర్ణం ఎంత, నా పట్టభూమి ఎంత ఉన్నది, ఈ కుంటకు నాకు లైన్ ఆఫ్ కంట్రోల్ బార్డర్ ఏడున్నది, అది ఇంపార్టెంట్ కదా. ఓకే సురేందర్ రెడ్డి గారు, రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఈ 33 జిల్లాల్లో కూడా ఈ హైడ్రా అనేది అమలవ్వాలని, ఈ కబ్జాకోర్ల కమంద హస్తాల నుంచి కూడా ఈ చెరువులు, కుంటలు బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.